అందరికీ నమస్కారం. ఈరోజు మన భరతవర్ష టాక్స్లో భాగంగా చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కలవబోతున్నాం సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని. ఎంతోమందికి తన ఆధ్యాత్మిక ప్రవచనాలతో అలాగే ఎన్నో విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలతో ఉద్ధరిస్తూ ఉన్నారు వారు. వారి అడుగుజాడల్లో మనం నడుచుకుంటే చాలు సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం గొప్పతనం తెలుస్తుంది. ముఖ్యంగా మనశ్శాంతిగా మనం మన బాధ్యతలు నిర్వర్తించుకుంటూనే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరుకోగలం. ఎన్నో విషయాలు ఒకటి కాదు రెండు కాదు, మీరు ఈ ఇంటర్వ్యూని చివరి వరకు చూస్తే గనక చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అలాగే ఇదేమీ ఒక్క ఇంటర్వ్యూతో ముగిసేది కాదు. ఇలాంటివి ఎన్నెన్నో అంశాలతో వారిని మరలా మనం కలుస్తూ ఉంటాం. వారి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో మాత్రం చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ క్లియర్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నా, వారాహి మాత, ప్రత్యంగిరి మాత వీటిని మనం పూజించవచ్చా లేదా, ఉచ్చిష్ట గణపతిలో ఉన్నటువంటి వామాచార పద్ధతులు, దీంతో పాటుగా ఎన్నో ప్రక్షిప్తాలకు సంబంధించి, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల గురించి, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ ఆత్మ వివేకము గురించి, అన్నింటి గురించి కూడా నేను ప్రశ్నలను అడగడం జరిగింది. వారు విశేషంగా సమాధానాలు అందించడం జరిగింది. మీరు తప్పనిసరిగా చివరి వరకు చూసి ధన్యులు కండి. ఆ మాట మాత్రం గట్టిగా చెప్పగలను. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. మీ యొక్క ఆశీర్వాదానికి, మీరు ఇచ్చే సమయానికి నేను నిజంగా చాలా చాలా సంతోషిస్తున్నాను. మన ప్రేక్షకులకి మీ ద్వారా చాలా చెప్పాలి, బట్ ఉన్నటువంటి సమయాభావం వలన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి గురూజీ. ముందుగా ఒక చిన్న ప్రశ్న. సనాతన ధర్మం గురించి రకరకాల నిర్వచనాలు ఉన్నప్పటికీ మీ ద్వారా ఒక నిర్వచనం ముందుగా ఆరంభం. మనకు సనాతన ధర్మం అనే మాట వేదం నుంచి వచ్చినటువంటిది. సనాతనం అనే మాటకి శాశ్వతము అని అర్థం. అంటే అన్ని కాలాల్లోనూ అన్ని ప్రాంతాల వరకు కూడా వర్తించే ఒకానొక ధర్మం పేరు సనాతనం. సనాతన ధర్మం, యశధర్మ సనాతన అనే వాక్యం మనకి భారతంలో రామాయణంలో కూడా కనబడుతుంది. అంటే శాశ్వతమైనది అని అర్థం. ఈ శాశ్వతమైన ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ధర్మం అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి వచ్చింది. ధర్మం అనే మాట, సనాతనం అనే మాట కూడా వేదజనితం కనుక వేదమైన ఏది చెప్పిందో అది సనాతన ధర్మం అనిపించుకుంటుంది. ఆ వేదంలో చెప్పినది రకరకాల స్థాయి భేదాలు బట్టి, ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది కదా అని కొందరు ప్రశ్నిస్తారు. సత్యం ఒకటే కావచ్చు కానీ మానవులు ఒకటి కాదు. అనేక రకాల బౌద్ధిక స్థాయిలు, అంటే వాళ్ళ బుద్ధి యొక్క శక్తి ఒక్కొక్కరికి ఒక్కరు ఉంటుంది. శక్తి అనే కంటే అభిరుచులు, లక్షణాలు ఇన్ని చెప్పవచ్చు. ఎక్కువ శక్తి తక్కువ శక్తిని కాకుండా వివిధ లక్షణాలతో అనేక మంది మానవులు ఉంటారు. కానీ ఆయా లక్షణాలు ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా ధర్మం చెప్పడంతో వివిధ ధర్మాలు ధర్మానికి శాఖ ఉపశాఖలుగా విస్తరిల్లాయి. అలాంటి ఆ వేదం చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని మనకు అందించడం కోసం, ఇంకా ప్రతి వారికి అందించడం కోసం, అంటే ఒక థియరీ ఉంటే ప్రాక్టికల్గా కేస్ స్టడీ అందించినట్లుగా వచ్చినటువంటివి పురాణములు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, మంత్రశాస్త్రాలు. ఇవి ప్రధానమైనవి. ఇవన్నీ కలుపుకుని మనం సనాతన ధర్మం అనాలి. అదే మనం శృతి స్మృతి పురాణానాం ఆలయం అనే గురువులను నమస్కారం చేసుకుంటాం. అంటే శృతులు, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, తర్వాత పురాణాలు, ఇంకా పురాణ ఇతిహాసాలన్నీ కలుపుకోవచ్చు మనం. కనుక వేద సమ్మతమైన ధర్మం మనకు అర్థం అవడానికి చెప్పినటువంటి గ్రంథములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మన సనాతన ధర్మంతో కలుపుతున్నాం. కనుక ఇవన్నీ కలిపి ఇచ్చిన ఒకానొక జ్ఞానము, ఒకానొక జీవన విధానం, దీనికి సనాతన ధర్మం అని పేరు. అలాగే ప్రస్తుతం కలియుగం అంటాం, కలి ప్రభావం అంటాం. ఎంత అనుకున్నా కూడా ఏవో ఒక మలినమైనటువంటి ఆలోచనలు రావటం, లేకపోతే ఆ పరిణామాలు మనం చూస్తూ ఉంటాం. ఈ కలి ప్రభావం ఎక్కువగా ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? మనిషి దాని నుంచి దూరంగా ఉండే అవకాశం లేదా? ఇప్పుడు కలి అనే శబ్దానికే అనేక రకాల అర్థం చెప్పారు. కానీ కలి అంటే పాప లక్షణము కలదని ఒక అర్థం. కల్యంతే కలహం కుర్వంత్యస్మిన్నితి కలిహి అని. అంటే ఒకరికొకరు పడక కొట్టుకునే కాలం ఏదో అది కలికాలం. అంటే ఒకరు కలిసి మంచి పని కోసం వద్దాం అనుకున్నా అందులో మళ్ళీ పరస్పర వైరుధ్యాలు, కలహాలు ఉంటుంటాయి. ఈ కలి ప్రభావం మొత్తం ప్రపంచమంతా ఉంటుంది ఇక్కడ. అందులో మన దేశం గురించి ఎందుకు మాట్లాడతామంటే, ఇక్కడ సనాతన ధర్మం ఒకటి ఉంది కనుక, ధర్మానికి గ్లాని అనేది కనబడుతుంది కనుక మనం మాట్లాడతాం. మిగిలిన చోట్ల ధర్మం విషయములే తెలియవు. కొత్తగా వాళ్ళకి ఏమైనా ధర్మాలు వచ్చినప్పటికీ ఈ విషయం తెలియదు. కానీ కలి ప్రభావం మాత్రం ప్రపంచమంతా ఉంది. కానీ ఇది కలి ప్రభావం గుర్తించి మాట్లాడేది మాత్రమే మన సనాతన ధర్మంలోనే మాట్లాడతాం. ఎందుకంటే కలి లక్షణాలు అంటే ఇలా ఉంటాయి, ఇవన్నీ మనకు వర్ణించి చెప్పారు కనుక. అదే సమయంలో కలి బాధాకరమైనది, పరస్పర కలహాలతో ఉన్నది, అల్ప బలములకు అధిక బలం అనుకునే యుగం పేరు కలియుగం.
అంటే ఏమీ బలం ఉండదు, కానీ అదే బలం అనుకుంటారు. జ్ఞానం ఉండదు, ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటారు. ఓకే. అందుకే ఒకటి చెప్పింది ఒకటి వినడు. అది కూడా కలి లక్షణం. ఈ కలి లక్షణం నుంచి బయటపడాలంటే అందరూ కలి బాధితులే. ఇది కలి లక్షణం అనేవాళ్ళు కూడా కలి లక్షణాలు ఉండొచ్చు. అందుకే ధర్మరాజు గొప్ప మాట అంటాడు. ద్వాపర యుగం పూర్తి అయిపోయి కలియుగం ప్రారంభమవుతున్న దశలోనే కదా ధర్మరాజు కథ జరిగింది. అందుకే కలియుగం ఆరంభమైపోయింది. అప్పటికి భారత యుద్ధం పూర్తి అయ్యేటప్పటికల్లా. తర్వాత కృష్ణ పరమాత్మ నిర్యాణం తర్వాత కలి ప్రభావం ఎక్కువ కనబడింది. అప్పటికే కలియుగం వచ్చినప్పటికీ కృష్ణ పరమాత్మ భూమి మీద ఉన్నాడు కనుక కలి ప్రభావం కనబడలేదు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ నిర్యాణం అయిపోయిందో కలి ప్రభావం విజృంభించింది. ఇప్పుడు ధర్మరాజు గొప్ప మాట అంటాడు. అన్ని చోట్ల కలిదోషాలు కనబడుతున్నాయి, అందరిలోనూ తనలో కూడా అని ఒక మాట అంటాడు. అంటే మనలో కూడా వస్తుంది, మరి ప్రభావం అంటే తప్పదు కదా. అందుకే కృష్ణుడు లేడు, కలి విజృంభిస్తోంది కనుక తొందరగా ఈ శరీర త్యాగం చేస్తే బాగుంటుంది అని మహాప్రస్థానానికి సిద్ధపడ్డారు. అంటే ఆయన ఒక మంచి కాలాన్ని చూశాడు కనుక ఇది కలికాలం పోల్చుకోగలిగాడు. మొదటి నుంచి కలిని చూస్తుంటే కలిని ఎక్కడ పోల్చుకోగలం. అదే కలి ప్రభావం ఉంటుంది అందరిపైన. మన సంస్కృతి గొప్పతనం ఏంటంటే ఇంత కలిలో కూడా తరించడానికి కొన్ని సులభ ఉపాయాలు చక్కగా తెలియజేశాడు మనకి. అది మనకి పురాణాదులన్నీ అందిస్తున్నాయి. అది కలి నుంచి కూడా మనం తరించవచ్చు అనడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కలిలో నామస్మరణ చేస్తే మంచిది అంటూనే కలి భయంకరము అంటే అర్థం అది కూడా చేయనివాడు కలి. అందుకే మనలో మనకి వివాదాలు ఏర్పడటం, అయోమయ స్థితి ఏర్పడడం, మనిషి ఒకడెవడో తన సాధన తను చేసుకుంటుంటే ఆ సాధన మీద శంకలు అవి సృష్టించి అయోమయ ఏర్పరిస్తే చక్క చేయగలడా? శ్రద్ధకు లోపం జరుగుతుంది. అలాంటివి కనిపిస్తుంటాయి కలియుగంలో. కనుక ఏ యుగమైనా కూడాను కొన్ని పద్ధతులతో తరించవచ్చని అభయమిస్తూనే యుగ లక్షణాలు ఇలా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండున్నాయని కూడా హెచ్చరించే మన గ్రంథాలు. ఇది కలి దాని యొక్క స్వరూపం గురించి. అత్యంత సులువైన మార్గం అంటే నార్మల్గా బ్రతికే వాళ్ళకి కూడా సులువైన మార్గం ఏంటి, తరించే మార్గం? చాలా చక్కటి మాట అడిగారండి. తనకు తెలిసి చెడు చేయకూడదు, తనకు తెలిసిన మంచి చేసుకోవాలి, అదొక్కటి చాలు. అదేవిధంగా భగవంతుని స్మరణ చాలా అవసరం, అది ఎక్కువ అవసరం. అందుకంటే భగవంతుని మర్చిపోకుండా ఆయన నామస్మరణ చేస్తూ జీవించే వాళ్ళని కలియం చూపించాడు ప్రభావం. అంటే దానివల్ల దుష్పరిణామాలు ఏర్పడవు. భగవన్ నామస్మరణ చేస్తూ తనకు తెలిసినంత మేరకు మంచి చేస్తూ తనకు తెలిసి ఏది చెడు అనుకుంటున్నాడో దాన్ని చేయకుండా ఉంటే అప్పుడు భగవంతుడే ఏది మంచో ఏది చెడో స్ఫురింపజేస్తాడు. దీనికి నాకు మహాభారతంలోనే భీష్ములు వారు ధర్మరాజాదులకి బోధ చేస్తాడు. అంతయ్యాక ధర్మరాజు ఒక మాట అడుగుతాడు. అంటే ఎన్నో ధర్మాలు తెలుసుకున్నప్పటికీ కూడా ధర్మరాజు మఠం వేసుకుని భీష్ముడి దగ్గర మొత్తం ధర్మాలన్నీ విన్నాడు. విన్న తర్వాత ఈ ధర్మం ఒకచోట పోగై ఉండదు. ధర్మం అనేది గ్రంథాల నుంచో పుస్తకాల నుంచో మాత్రమే రాదు. అందుకే భీష్ముడు చెప్తున్నప్పుడు వేదంలో ధర్మం ఉంది, వేదం చెప్పిన శాస్త్రాలు చెప్పాయి, దాన్ని పాటించిన మహాత్ముల జీవితాలు ఇన్నిట్లోంచి కలిపి నీకు నేను ధర్మాలు చెప్పానన్నాడు. అయితే ఇది ధర్మం అది అధర్మం అని తెలుసుకోవాలంటే ఎవరు సరైన వాళ్ళు దొరుకుతారు? ఎంతమంది దగ్గర మనం వెళ్ళగలం అంటే గొప్ప మాట చెప్తారు భీష్ముడు. నువ్వు భగవంతుని యందు విశ్వాసంతో ఆయన నామస్మరణ చేస్తూ నువ్వు నీకు తెలిసిన ధర్మం పాటిస్తూ నీకు తెలిసిన అధర్మాన్ని చేయకుండా ఉంటే సమయానికి ఏది ధర్మమో ఏది అధర్మమో ఆ భగవంతుడే స్ఫురింపజేస్తాడని అత్యద్భుతమైన మాట చెప్పాడు. కనుక అత్యంత సులభోపాయం కలియుగంలో ఉంది. భగవన్నామస్మరణ చేస్తూ మంచి చేస్తూ వెళుతూ ఉంటే తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు. సంతోషం స్వామి. అయితే ఇప్పుడు ఇదే కలి ప్రభావం అనే కాన్సెప్ట్లో ఇంకొన్ని మాటలు, ఇప్పుడు ఈ సంప్రదాయవాదం కానీ విభేదము కానీ ఇవి ఎందుకు వచ్చాయి, ఇవి ఎంతవరకు హద్దులు దాటుతున్నాయి అనే విషయానికి, ఎందుకు ఇన్ని రకాలైనటువంటి వైరుధ్యాలు వచ్చాయి, వ్యక్తిగత రాగద్వేషాలు కూడా ఇందులో కలిసిపోయి ఉన్నాయి. వీటి నుంచి బయటపడకపోతే ఇది ఒక విషవ్యాప్తి లాంటిది, చాప కింద నీరులాగా ఇది కూడా వ్యాపిస్తాం. ఒకవైపు బయట శక్తులు, మరోవైపు అంతర్గతంగా ఈ కలహాలు. దీనికి ఏమన్నా మనకి ఉపాయం ఉందా బయటపడడానికి? అయితే దీని ఉపాయాలు కూడా మన పెద్దలు చెప్పారండి. ఎందుకంటే ఈ అంతర్గతమైన కలహాలు కానీ బయట నుండి వచ్చే కలహాలు కానీ కొత్త కాదు. ఈ సంస్కృతిలో చరిత్రలోకి వెళ్ళాలి ఒక్కసారి. ఈ చరిత్రలోకి అందరూ వెళ్ళలేరు కూడా. ఇందాక చెప్పినట్టు మనస్సుని నిర్మలంగా తెరచాలి. ఏదో ఒక అభిప్రాయానికి స్టిక్ ఆన్ అయిపోయి సంకుచితంగా ఆలోచిస్తూ ఉంటే సమాధానం తెలుసుకోలేం. కనుక కొంచెం మనం అలాంటి సంకుచిత భావాన్ని విడిచిపెట్టి మనస్సుని వైశాల్యం చేసి ఒక్కసారి గత చరిత్రలోకి మనం వెళితే ఇలాంటి పరస్పర వైరుధ్యాలు కలహాలు చాలా వచ్చాయి. ఆ కలహాలు ఇప్పటికంటే ఇంకా తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఉదాహరణకి మన సంస్కృతిలోనే రకరకాల భేదాలు ఉన్నాయి. ఆ భేదాల్లో ఒకరు వేదాన్ని ఆధారం చేసుకుని ఈశ్వరుడు అనేవాడు లేడు, ఎవరి కర్మ వాళ్ళని నడుపుతూ ఉంటుంది, కానీ కర్మే ప్రధానం అనేవాళ్ళు కర్మమీమాంసావేత్తలు.
అసలు ఈ కర్మ ఇదేం కాదు, ప్రకృతి. అది సహజంగా పంచభూతాలు, అలాగే పంచతన్మాత్రలు, శబ్దస్పర్శ రూపసగంధాలు అంటే పంచతన్మాత్రలు, ఇంద్రియాలు, వీటంటే కలయిక ప్రకృతి. ఈ ప్రకృతి కలయికతో ఇవి జరిగిపోతూ ఉంటాయి అని వాళ్ళు ప్రకృతివాదులు, వీళ్ళు సాంఖ్యులు అని చెప్తారు. ఇలా కర్మవాదులు, ఇలా రకరకాలు ఏర్పడ్డారు. అప్పుడే పెద్ద అయోమయం పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు మరొక వైపు నుంచి ఒక విధంగా నాస్తిక మతాలు కూడా వచ్చాయి. ఈ నాస్తిక మతాలు లాజిక్ని అప్లై చేసాయి, తర్కాన్ని చూపిస్తూ ప్రత్యక్షమే ప్రమాణం, కనబడింది ఏం ప్రమాణం, కనబడుతున్నది సత్యం, కనబడని సత్యం గురించి ఆలోచించడం ఎందుకు, కనుక ఇప్పుడు నువ్వు ఉన్నావు, సుఖపడ్డమే స్వర్గం, దుఃఖపడ్డమే నరకం, కనుక సుఖపడ్డానికి ప్రయత్నించు, దుఃఖాన్ని నిర్మూలించుకో. ఇది గొప్ప మతం, వినడానికి చాలా బాగుంది కూడా ఇది. కనుక చారువాక అన్నారు, అంటే అందంగా ఉన్న మాటలు అని. అది చార్వాక మతం మనకు వచ్చింది. ఈ చార్వాక మతానికి ఒక దుంపకి పిలకల్లాగా చాలా రకాల చార్వాక మత భావనలతో చాలా చాలా పుట్టాయి. ఇవన్నీ కూడాను కలిలో విజృంభించాయి. ఆడ తర్వాత మనకి పరాయ దేశాల దాడులతో వారి మతాలు కూడా వ్యాపించాయి. ఈ సమస్యలో సనాతన ధర్మం, వేద ధర్మం కూడా అయోమయానికి గురైపోయింది. అంటే ధర్మం ఎప్పుడు అయోమయానికి గురవదు, ఆ కాలంలో మానవుల బుద్ధులు అయోమయానికి గురయ్యాయి. అందులో రకరకాల పద్ధతులు తీసుకొచ్చారు. అందులో మనకి ప్రధానంగా ఉండేది వేదములందు 3 మార్గాలు: కర్మ మార్గం, ఉపాసనా మార్గం, విచారణ మార్గం. కర్మ మార్గం అంటే యజ్ఞయాగాది క్రతువులు కావచ్చు, అలాగే నిత్య నైమిత్తికాది కర్మలు అంటే సంధ్యావందనం, పితృకర్మలు, ఎవరి వర్ణాశ్రమాలకు తగ్గట్టుగా వాళ్ళ కర్మలు వరకు ఉంటాయి. ఇది కర్మ మార్గం. విచారణ మార్గం అంటే నేనేమిటి, ఈశ్వరుడు ఏమిటి, జగత్ ఏమిటి, ఆత్మ ఏమిటి అనేది విచారణ చేస్తూ ఆత్మ మార్గం వైపు అన్వేషించడం విచారణ మార్గం. ఈ మధ్యలో ఉండేది ఉపాసనా మార్గం. ఉపాసన అన్నప్పుడు మనం ఎవరిని ఉపాసిస్తున్నామంటే, మన వేదం ప్రకారం మాట్లాడుకుందాం, పరమాత్మను ఉపాసన చేస్తున్నాం. పరమాత్మకు 2 విషయాలు ఉన్నాయి, సగుణ, నిర్గుణ. దీనికి మూర్త, అమూర్త అని కూడా ఉపనిషత్తులు చెప్పారు. మూర్తము అంటే ప్రకటింపబడిన ఒక రూపం, అమూర్తం అంటే రూపం లేదు, అమూర్తం. అలాగే నిరాకారం, నిరంజనం, నిర్గుణం అదొక తత్వం, దాన్ని నిర్గుణ బ్రహ్మం అన్నారు. సగుణ బ్రహ్మం అనగానే సృష్టి స్థితిలో ఇది చేస్తూ అనంతమైన గుణములతో కలిగినటువంటి వాడిని సగుణ బ్రహ్మం అన్నారు. ఈ సగుణ బ్రహ్మమును ఉపాస్య బ్రహ్మము అంటారు. నిర్గుణ బ్రహ్మముని జ్ఞేయ బ్రహ్మం అంటారు. అంటే విచారణతో తెలుసుకోవాల్సినదే అది. కనుక ఉపాసనకు వచ్చేటప్పుడు సగుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ అన్నప్పుడు ఏ రూపం ఏ నామం అని అప్పుడు వస్తుంది ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికల్లా. ఏదో ఒక నామం ఒక రూపం అనడానికి లేదు. ఎందుకంటే అనేక మంది మానవులు ఉంటారు కనుక, ఇందాక మునుపు చెప్పినట్టు వారి వారి జీవలక్షణాలను అనుసరించి అనేక రకాల మార్గాలు ఉంటాయి. అందులో ఆయా జీవలక్షణాలకు ఆయా మార్గమునందు ఆసక్తి ఏర్పడుతుంది. కనుక ఒకరికి విష్ణువు ప్రీతి, ఒకటి శివుడి ప్రీతి, వారి జీవలక్షణాలు ఉంటాయి. కనుక వాళ్ళు తరించడం కోసం సగుణ బ్రహ్మమును ఉపాసనలో విష్ణు ఉపాసన, శైవ ఉపాసన, శక్తి ఉపాసన, గణపతి ఉపాసన, సూర్యోపాసన, ఇవి 5 ప్రధానం. స్కందోపాసన అనేది ఇందులో అంగముగానే చెప్పుకుంటారు, కానీ విడిగా చెప్పక్కర్లేదు. విడిగా చెప్తే 6. ఈ 6 ఉపాసనా మార్గములు చెప్పబడుతుంది. ఇది ఉపాసన. ఉపాసన ఎలాంటిదంటే బ్రహ్మముని ఉపాసిస్తున్నారు వీళ్ళందరూ. సగుణం బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అంటే బ్రహ్మమేగా. బ్రహ్మం అనే మాటకు అర్థం ఏంటంటే సర్వవ్యాపకమై ఏదుందో, సర్వ ఉన్నతమై ఏదుందో దాని బ్రహ్మము అని అర్థం. అంతేగాని 4 ముఖాలున్న బ్రహ్మదేవుడని కాదు ఇక్కడ. బ్రహ్మము అనే మాటకి ఇది నిర్వచనం. దీన్ని మనం పరబ్రహ్మ అంటాం, వింటూ ఉంటాం లోకంలో ఈ మాట. పరబ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ, మొత్తానికి బ్రహ్మం అనే మాటగా ఒకటే. అది నిర్గుణము సగుణము కావచ్చు, బ్రహ్మమేగా కామన్ వర్డ్ కావాలి. అందుకు ఉపాసనలో సగుణ బ్రహ్మోపాసన. ఈ సగుణ బ్రహ్మోపాసన ఇందాక చెప్పినట్టుగా 6 విధాలుగా విభాగం చేయబడుతుంది. అది శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణపత్య, స్కాంద, ఈ ప్రధానం. ఇందులో పరబ్రహ్మము సర్వోత్కృష్ట సర్వవ్యాపకం కదా. అందుకు సర్వోత్కృష్టమైన సర్వవ్యాపకం బ్రహ్మమును విష్ణువు అనగానే ఆయనే సర్వోత్కృష్టుడు, సర్వవ్యాపకుడు సరిపోయింది. శివుడు అనగానే శివుడే సర్వోత్కృష్ట సర్వవ్యాపకం అనిపిస్తుంది. కనుక ఆ ఉపాసన మార్గంలో ఉన్నవాడు అదే పరమంగా భావిస్తున్నాడు కనుక చాలా సంతోషం, అందులో వెళ్ళొచ్చు. కానీ అదే సమయంలో అవతలవాడు ఉపాసిస్తున్నది కూడా అదే బ్రహ్మభావనతో ఉపాసిస్తున్నాడు కదా, అదే వేద ప్రమాణంతో, అదే పురాణాదుల ప్రమాణంతో ఆరాధన చేస్తున్నాడు కనుక వాడికి ఇటువంటి భావం ఉంటుందని తెలుసుకొని వాడిని గౌరవిస్తూ వీడు పాటిస్తూ ఉంటే సరిపోతుంది. అందుకు ఏర్పడింది సౌలభ్యం. అందుకు ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని అత్యద్భుతమైన ఒక వాక్యం మన సంస్కృతిలో ఉంది. బ్రహ్మం ఒకడే అయినప్పటికీ ఉపాసకుల కోసమై భగవంతుని రూపములు కల్పించబడ్డాయి అంటే మళ్ళీ అర్థం మనం తయారు చేసుకున్నాం, మనం ఊహించుకున్నాం అనడానికి. ఆయన ఆ రూపముల్ని తానే ఏర్పరచుకొని అనుగ్రహిస్తున్నాడు. అయితే ఆ రూపాలు ఆయన ఏర్పరచుకున్నాడని ఎలా చెప్పగలవు అంటే, మహర్షులు తపస్సుతో ఆ రూపాన్ని దర్శించగలిగారు, వాళ్ళు వర్ణించారు.
ఆ వర్ణించిన దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, ఉపాసిస్తున్నాం. కొందరు అంటూ ఉంటారు ఇవన్నీ మన కల్పనలే కదండి అని. మన కల్పన ఎలా అవుతుంది? విష్ణువుని మనం కల్పించుకున్నామా, శివుని మనం కల్పించుకున్నామా? ఆ ఋషులు దర్శనం చేశారు. అయితే వీళ్ళందరూ వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. ఒకసారి కాంచి యతీంద్రుల్ని అడిగారు, ఏమంటే మీలోని శైవ మతం, వైష్ణవ మతం అని ఉంటే ఇదంతా కలిపి హిందూ మతం ఎందుకంటాం, కలిపి ఎందుకంటాం, ఎన్ని మతాలు అనొచ్చు కదా అంటే గొప్ప మాట చెప్పారు ఆయన. వీళ్ళందరూ ఒప్పుకునేది ఒకటి ఉంది, వేదం. కనుక వేదాన్ని ఒప్పుకునేవన్నీ ఒకే మతానికి చెందినవే అన్నారు ఇక్కడ. ఇవి సంప్రదాయ భేదములు అన్నారు ఇక్కడ. సంప్రదాయం అంటే అన్నీ ఉత్కృష్టములే. ప్రతి దానిలో మహాత్ములు ఉన్నారు, ప్రతి దానిలో సిద్ధపురుషులు ఉన్నారు. దీనివల్ల మోక్షం పొందవచ్చు అని చెప్పినది 6 మార్గాల్లో ఉన్నారు. అయితే ఒక్కటి వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మార్గంలో ఉన్నవారు ఈ మార్గాన్ని స్టడీ చేసి ఇది అర్థం చేసుకొని ఇది సాధన చేయడానికి జీవితకాలం సరిపోదు. అటువంటప్పుడు ఇదే ఉత్కృష్టం అది కాదు అని అనకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇందులో ఉన్నటువంటి యాంగిల్తో దాన్ని చూస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు దాంటి యాంగిల్తో దాన్ని చూస్తే పరిశీలించవచ్చు. అందుకే స్వామి వివేకానంద కథ చెప్పారు. చికాగోలో మొదటి 6 ఉపన్యాసాల్లో 6 ఉపన్యాసాలు ఒక నూతిలో ఒక కప్పు ఉంది, దానికి అదే సముద్రం, ఇంకో సముద్రం దానికి తెలియదు అన్నప్పుడు ఊరుకో. అందుకే ఇప్పుడు నాదే గొప్పది నీది కాదనకూడదు. ఇప్పుడు కాలం మారింది. ఈ కాలంలో ఉండవలసినది ఏమిటంటే అన్నిటి నుంచి మంచిని స్వీకరిస్తూ నువ్వుగా ఉండు. గొప్ప మాట చెప్పారు అక్కడ. అది అద్భుతమైన ఆలోచన. అది ఆనాడు ఆయన ఎందుకు ఆలోచన చెప్పారో తెలియాలి. ఈ ధోరణి నిజానికి సనాతన ధర్మంలో మొదటి నుంచి ఉంది. కానీ మధ్యకాలంలో కలి ప్రభావం చేత ఎవరికి వాళ్ళు విడిపోయి కొట్టుకున్నారు. అందుకు మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉపాసనా పరంగా ఇవి చెప్పుకున్నాం కదా, ఇందులో ఎన్ని రకాల అయోమయాలు వస్తాయి అంటే శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని మనం వింటూ ఉంటాం. ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో. కొద్ది కాలం క్రితం ఇవన్నీ కాదు, ఇంద్రుడే గొప్ప, వేదకాలం ఇంద్రుడినే పూజించేవారు, పురాణ కాలంలో శివుడు విష్ణువు మొదలైన వారు వచ్చారు అంటూ ఒక మహాపండితుడే, ఆయన కూడా తపస్వి, ఆయనకి గొప్ప చరిత్ర ఉంది. ఆయన ఇంద్రుడే గొప్ప దేవుడిని ప్రతిపాదన చేస్తూ తన చివరి ఘడియల్లో తన యొక్క చివరి వయస్సులో జీవిత చరమాంకంలో ఇంద్రుడే గొప్ప దేవుడు అని చెప్తూ భారతాది గ్రంథాల గురించి కూడా అవహేళనగా రాస్తూ కృష్ణుడు మొదలైన వాళ్ళంతా ఇంద్రుడి తర్వాతే అని రాశాడు. ఇలా ఉంటే మరొకటిని పుట్టే మనకి ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం మొదలైనటువంటివి మనకు పాశ్చాత్య పాలనలోని కూడా వచ్చాయి. అవేమిటంటే ఇతర మతాల ప్రభావం చేత వాళ్ళు ప్రభావితులై ఆ కోణంలో వేదాన్ని చూసి వేదమే ప్రమాణం, వేదాల్లో ఈ దేవుళ్ళు ఈ విగ్రహారాధనలు ఏమీ లేవు, కాబట్టి భగవంతుడు ఈశ్వరుడు ఉన్నాడు అని నిరాకారుడు ఆకారాల్లో, కానీ విగ్రహాలు పూజించేవాళ్ళు ఈ ఉపాసనలు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా వ్యర్థములు అని వాళ్ళు అన్నారు. అంచుమించు అదే భావాలతో బ్రహ్మ సమాజం కూడా వచ్చింది. విడిగా చూస్తే వాటిలోనే మంచి మాటలు ఉన్నాయి, గొప్ప మాటలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని ఇందులోంచి తీసుకున్నవే కదా, ముక్క తీసుకున్నారు, మిగిలిన వాటిని కాదన్నారు. ఇప్పుడు శైవ వైష్ణవాదులతో కొట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ మాటలు లాగానే మరింత అయోమయం. ఇంద్రుడు గొప్ప, లేకపోతే బ్రహ్మ సమాజ భావన ప్రకారం ఏ రూపం లేనివాడు గొప్ప, ఈ ఆలయాలన్నీ వ్యర్థం కదా, వేదకాలంలో ఆలయాలు లేవు, వేదకాలంలో విగ్రహాలు లేవు అని సిద్ధాంతాలు చాలా తయారైపోయాయి. కనుక ఇవి తర్వాత వచ్చి కల్పించబడ్డవి కనుక విగ్రహాలు ఆలయాలు మనకంత పూజ్యములు కావని భావం ఆనాటి యువతరం మీద పడింది. దానితో ఇప్పుడు విగ్రహాలు వేదానికి చెందినవా, ఇప్పుడు మరొక మతం వచ్చింది. ఇంతవరకు ఇతిహాస పురాణాలు అన్నారు కదా, ఆగమాలను మరొకటున్నాయి. ఆ ఆగమాల ప్రకారంగానే శైవ వైష్ణవాదులు విభాగాలు ఏర్పడ్డాయి. శైవాగమాలు, వైష్ణవాగమాలు ఇత్యాదులన్నీ వచ్చాయి. అందులో విగ్రహాలు రూపకల్పన ఉంది. అయితే దీనికి వేద ప్రమాణం లేదనడానికి లేదు. వేదంలో సూక్ష్మంగా చెప్పిన దాన్ని దీనిలో ఒక క్రియారూపంగా చూపించి చెప్పారు కనుక వీటికి వేదమే ప్రమాణం. ఇలా మనం అన్నీ సానుభూతితో అర్థం చేసుకోవాలి. ఇలా రకరకాల సిద్ధాంతాలను సానుభూతిగా అర్థం చేసుకుంటే వాళ్ళు కొంతమేరకు నిజం, అవి పూర్తిగా కావు. పూర్తిగా అనేది కలెక్టివ్గా చూసుకోగలగాలి. ఇది ఎలాంటిది అంటే, ఒక ఏనుగు దగ్గరికి వచ్చి 6 గుడ్డి వాళ్ళు అది బలంగా ఉందా సన్నగా ఉందా అంటే, ఒకటి స్తంభంలో ఉంది, ఒకటి కుచ్చుళ్ళతో ఉంది అని, ఒకటి కడుపు దగ్గర ఉన్నవాడు కడుపు ప్రకారంగా, కాలి దగ్గర ఉన్న కాలి ప్రకారంగా చెప్పినట్టుంది అంత వ్యవహారం. కనుక మనకి తర్వాత కాలంలో వచ్చిన మహానుభావులు ఏం చేశారంటే వేదం అనే ప్రమాణం తీసుకుని దాని సమ్మతంగా ఇందులో ఏవేవి ఉన్నాయో చూశారు. అక్కడ వేద సమ్మతంగా ఉన్న వాటన్నింటినీ అంగీకరించారు. అంటే శైవ వైష్ణవాదులన్నీ వేద సమ్మతములే. పరస్పర భేదాలు పెట్టుకోకండి. మీరు ఉపాసించినప్పుడు వారు ఉపాసించినప్పుడు ఒకటే పరమాత్మను ఉపాసిస్తున్నారు అని తెలుసుకోండి. అది స్పష్టం చేశారు. ఇలా భిన్న భిన్న ధోరణులు ఉన్నట్టు కలిపిన పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గ్రంథాలు కూడా ప్రామాణికంగా మనకి దొరుకుతున్నాయి. ఎందరో పెద్దవాళ్ళు మీరు గమనించి చూస్తే, ఆదిశంకరులు మన అద్వైత మత ప్రతిష్టాపకుడు అని వెంటనే అనేస్తాం. కానీ ఆదిశంకరులు చేసింది ఈ సమన్వయం, ఈ సామరస్యం. వేదాన్ని కొలబద్దగా తీసుకుని, వేదాంత జ్ఞానాన్ని కట్టుకొయ్యగా తీసుకుని, ఈ విడివిడిగా ఉన్నమాటన్నింటినీ దానితో ముడిపెట్టాడు మహానుభావుడు. అప్పుడు మళ్ళీ సనాతన ధర్మం స్వరూపాన్ని తీసుకున్నది.
ఆ తర్వాత కూడా ఇందాక చెప్పిన ఆర్య సమాజాదులు వచ్చినప్పటికీ కూడా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వారు వచ్చిన తర్వాత వారి యొక్క భావజాలం ప్రభావంతో మళ్ళీ ఒక సమైక్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతా ఒకటి. ఇది చరిత్ర చూసినప్పుడు మనకు అంతా తెలుస్తుంది ఇక్కడ. అవును గురూజీ. అందుకే భిన్న భిన్నములుగా శైవ వైష్ణవాలు వర్ధిల్లే. ఎలా వర్ధిల్లినా మన సనాతన ధర్మం వర్ధిల్లింది అని తెలుసుకోవాలి ఇక్కడ. కనుక నాకేమనిపిస్తుందంటే ఇవన్నీ శాఖల వంటివి, సనాతన ధర్మం చెట్టు వంటిది, ఒక చెట్టుకున్న కొమ్మల వంటివి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇంకా రకరకాల మార్గాలు ఉన్నాయండి. యోగం చాలా గొప్పది. ఈ పూజలు పునస్కారాలు ఉపాసనలు ఇవేవి కావు. యోగాభ్యాసంతో మన లోపల ఉన్న ప్రాణశక్తిని జాగృతపరచాలి. అది చేస్తే ముక్తి పొందుతూ ఉంటారు. వాళ్ళకి అసలు ఇవేవి ఒప్పుకోరు. అక్కడ శైవం వైష్ణవం గోల లేదు, అంత వాళ్ళ బాధ. ఇంకొకరు ఉన్నారు మరొక వాదులు. వాళ్ళు ఏంటంటే ఇవేమీ కాదు, నిర్గుణమైన పరమాత్మకుడు ఉన్నాడు, అతడే నేను, కనుక అహం బ్రహ్మాస్మి అనుకుంటుండండి, ఇవన్నీ చాలా అల్పములు క్షుద్రములు అని చెప్పే ఒక సిద్ధాంతం ఉంది. కనుక ఇలా చూస్తుంటే మనకు అయోమయం ఏర్పడుతుంది. ఇన్ని రకాల సిద్ధాంతాలు ఏమిటి, ఏది మనకు అనుకూలం అని సామాన్యంగా తరించుదాం అనుకున్న సాధకుడికి, అంటే వాదించుదాం అనుకున్న సాధకుడికి కాదు, సిద్ధి పొందుదాం, తరించుదాం, బ్రతుకు పరమార్థం తెలుసుకుందాం అనుకున్న సాధకుడికి అయోమయమే ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేసుకోవాలంటే వీటన్నిటిలో ఏకసూత్రంలో ఏముందో గమనించుకోవాలి. ఆ ఏకసూత్రంలో గమనించుకుంటే వీటి పట్ల వైరుధ్యములు లేవు అనే మాట. కనుక విరుద్ధముగా కనబడుతున్నప్పటికీ వైరుధ్యములు లేవు, ఏకత్వాన్ని ప్రతిపాదిస్తోందన్న మాటే అత్యంత ఉత్కృష్టమైన మాట. అది చెప్పే మన యొక్క సిద్ధాంతం గొప్పతనాన్ని వివేకానంద లాంటి వాళ్ళు ప్రపంచానికి అందించగలిగారు. కనుక మనం సమన్వయ ధోరణితో వైరుధ్యాన్ని సమన్వయించగలగాలి. అయితే ఆ మాట చెప్తే దాన్ని కూడా మరొక ధోరణి కింద పెట్టి మిగిలిన వాళ్ళు వాదిస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. అయితే ఒక యుక్తి, ఒక ఇంగిత జ్ఞానం ముందు తెచ్చుకొని విచక్షణతో మనం ఆలోచిస్తే, వివేకంతో ఆలోచిస్తే ఈ సమన్వయాన్ని మనం అంగీకరిస్తాం. గురూజీ, ఇప్పుడు అదే ఇలా ఆలోచించుకుంటూ మనశ్శాంతిని కోల్పోయి దానికంటే కూడా మీరు అన్నట్లు అంతట్లో ఉన్న కామన్ పాయింట్ని పట్టుకొని హాయిగా ఉండొచ్చు. కానీ ఎందుకో ఆ అవకాశాలని కొంతమంది ఉన్నా కూడా కోల్పోతున్నారు. అది ఇప్పుడు మీరు ఇదే సమయంలో గమనించుకోవాలి. ఇంతవరకు నేను వాద వివాదాల్లో మన దేశంలో వచ్చిన వాద వివాదాలు చెప్పాను. పరాయి దేశాల్లో మతాలని పుట్టుకుని వేల ఏళ్ళు అయింది. వాళ్ళు ఈ దేశంలోకి దండయాత్ర చేసినప్పుడు వాళ్ళ భావజాల ప్రభావం మీద కూడా మన మీద పడి, అటు వాళ్ళ దాన్ని అంగీకరించలేక, మనది వదులుకోలేక, వాళ్ళ ఆలోచన ధోరణితో మనది గమనిస్తూ దీన్ని ఇంకా విభాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ వల్ల కూడా కొంత కన్ఫ్యూజన్ మనకు వస్తుంది. అంటే వాళ్ళు మనం అనుకునే అన్ని విశ్వాసాలని వాళ్ళకి తూర్పారబడుతున్నారు. విష్ణువు శివుడు ఇంకేం లేదు, అన్నీ తీసి పారేస్తున్నారు. మన దేవుళ్ళని వాటిని కించపరుస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే నిజమేమో అనుకునే పరిస్థితుల్లో మన వాళ్ళు అయోమయంలో కలుపుతున్నారు. ఇలాంటి పరిస్థితులు మీరు అన్నప్పుడు ఆయువు తక్కువ, సమయం తక్కువ, తరించాలనుకున్నవాడు ఏం చేయాలి? ఒక్కటే మొదట తెలుసుకోవాల్సినది స్వధర్మేణ ధనం శ్రేయ. గొప్ప మాట అది. పరధర్మం ఎంత గొప్పదైనప్పటికీ కూడా నువ్వెందులో పుట్టేవో దాన్ని అర్థం చేసుకోవడానికి ఆయుష్ సరిపోదే, కానీ దాన్ని వదులుకోవడం ఎందుకు? కనుక మన ధర్మంలో ఉన్న మనం మన ధర్మాన్ని అనుసరిస్తూ దాన్ని పాటిస్తే సరే. పాటించినప్పుడు రాగద్వేషాలకు లోను కాకూడదు. నీ ధర్మం నీకెంతో, అవతలవాడి ధర్మం వాడికి అంతే గనక దాన్ని తక్కువ చెయ్యకు, భేదం చూడుకో, నీది నువ్వు పాటిస్తూ వెళ్ళు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకో చేసిన ప్రతి పని. ఆయన ప్రేరణతో, ఆయన ఇచ్చిన శక్తితో చేస్తున్నాను, ఆయనకు అర్పిస్తున్నాను. ఇక్కడ ఈశ్వరుడు అంటే మళ్ళీ శివుడు విష్ణు అనలేదండి. ఈశ్వరుడు అంటే ఈశ్వర శబ్దం విష్ణుపరంగా వాడబడుతుంది, శివపరంగా పడుతుంది. ఈశ్వరుడు ఒక్కడే సృష్టిస్తుంది, లయ కారకుడు ఈశ్వరుడు. కనుక ఈశ్వరార్పణ బుద్ధితో మనం చేయవలసినటువంటి సత్కర్మ ఏదుందో అది చేస్తూ ఉంటే కలిగే తృప్తి వేరు. చేసే శక్తి ఈశ్వరుడు ఇచ్చాడు, ఫలం ఆయనకే అర్పిస్తున్నాను. అంటే అర్పణాభావం గురూజీ, మంచి మాత్రమే మనం ఉంచుకొని చెడుని కృష్ణార్పణం అంటే కుదరదు కదా. చెడు మనం చెయ్యాలనుకో, అనుకోని వాడి గురించి నేను చెప్తున్నాను ఇక్కడ. మంచే చేస్తాం, ఆ మంచే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాం. చెడు లాంటి వస్తే ఈశ్వర ఈ చెడు తరపులు వచ్చి క్షమించు, మంచో చెడో నాకు తెలియదు, తెలిసినంత మేరకు ఇదే చేస్తున్నాను. అందుకే అన్నమయ్య అంటాడు, పాప పుణ్యముల పక్వమిదెరుగను నా పాలిటి హరి నమో నమో అని. కనుక నాకు తెలిసినంత మేరకు ఇది చేస్తున్నాను, కనుక నా చేత తప్పు చేయను స్వామి, తెలుసో తెలియక చేసిన తప్పును క్షమించు అని చెప్పి మనం మంచి చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే కాలాన్ని సద్వినియోగపరచుకోగలం. ఈ సమయంలో రాగద్వేషాలు కూడా అనుకోకూడదు. రాగద్వేషాలు దేనితో కలిగిన, ఇది నాది అనుకుంటే రాగం ఏర్పడుతుంది, అది పరాయిది అనుకుంటే ద్వేషం ఏర్పడుతుంది. కనుక నాది అనుకున్న దాని మీద అభిమానం ఏర్పడి, పరాయి దాని మీద ద్వేషం ఏర్పడి, ఈ రాగానికి అనేక షేడ్స్ ఉన్నాయి, ద్వేషానికి అనేక షేడ్స్ ఉంటాయి, అద్దూషణ, నింద ఇత్యాది రూపాలుతుంటాయి. వాటి జోలికి వెళ్లకుండా ఏదో నిర్ధారించడానికి ఎంతండి. ఎందుకంటే సాక్షాత్కారం పొందకుండానే వాదిస్తున్నాం. అవును గురూజీ. ఇవన్నీ కూడా మనం అనుకున్న సిద్ధాంతాలు చదువుకుని ఇది గొప్పదా అది గొప్పదా అని వాదించుకుంటున్న వాళ్ళే తప్ప ఎవడు సాక్షాత్కారం పొందాడు. అందుకే
ఒకదాన్ని సంస్కరించే ముందు నువ్వు సాక్షాత్కారం పొందు అన్నారు రామకృష్ణ పరమహంస వివేకానంద. గొప్ప మాట అది. అంటే పరమాత్మ అనుభవానికి తెచ్చుకున్నాక నువ్వు సంస్కరించగలగాలి. అందుకని అనుభవం తెచ్చుకోకుండా నీకున్న లాజికల్ టెంపర్మెంట్తో ఆలోచించేసి ఇదే బాగుంది అనుకుని నువ్వు సంస్కరించుతానంటే నీకేం హక్కు ఉంది అసలు? సాక్షాత్కారం పొందాలన్నాడు. సాక్షాత్కారం సాధనే మార్గం, వాదన మార్గం కాదు ఇక్కడ. కానీ తన మార్గంలో తాను సాధన చేస్తే ఆ సత్యాన్ని ఆ రూపంలో వాడు అనుభవానికి తెచ్చుకుంటాడు. ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. అందుకే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా రాగద్వేషాలకు లోను కాకుండా, వాదనలతో కాలం వెళ్ళబుచ్చకుండా, భగవంతుని ఉనికి మీద విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ఏ రూపంలో ఉపాసించినా ఆయన ఒకడే అని తెలుసుకుంటూ సత్కర్మని ఆయనకు అర్పణ బుద్ధితో చేస్తూ ఉంటే జీవితాన్ని సార్థకపరుచుకున్న వాళ్ళం అవుతాం. గురూజీ, అలాగే భగవద్గీతలో 2 శ్లోకాలు ఉంటాయి. ఒక శ్లోకంలో ఏం చెప్తారంటే మీరు ఏ ఏ దేవతలను పూజిస్తే వారిని చేరుతారని, మరొక శ్లోకంలో మీరు ఎవరిని పూజించినా ఆయా మార్గాల ద్వారా నేనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను అని. ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, లేదా ఆటోమేటిక్గా కొంత సందిగ్ధత. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు చెప్పిన కృష్ణుడి విషయంలో సందిగ్ధత ఏం లేదు, వినేవాళ్ళు అర్థం చేసుకోవడం. దీనిలో ఏం సందిగ్ధం లేకుండా వ్యాఖ్యానం చేసిన పెద్దలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ అనేక మంది దేవతలు ఈశ్వరుని శక్తులే కనుక ఆ దేవతని ప్రధానంగా ఉపాసిస్తే ఆ దేవతా భావాన్ని పొందుతాం. ఒకటే జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టు మీ ఆలోచన మీరు ఏది ఆలోచిస్తారో అదే మీరు అవుతారు. అవును. అందుకే అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేబరం. నువ్వు ఏది ఆలోచిస్తూ ఉండిపోయావో దానికి తగ్గ ఉపాధి తర్వాత దశని గతి అదే చెప్పారు ఇక్కడ. కనుక ఇందాక చెప్పినట్టు దేవతలు అనేక రూపాలతో ఉంటారు. వాళ్ళ గురించి చెప్పాలంటే మామూలు ఉపన్యాసం సరిపోదు. వేదం ప్రకారంగా దేవతలు, కర్మదేవతలు, అజానజ దేవతలు, దాని తర్వాత పితృదేవతలు, అలాగే మాతృగణాలు, రకరకాల దేవతలు ఉంటారు. సిద్ధచారణ గంధర్వాదులు ఉంటారు. వాళ్ళు మనకంటే గొప్పవారు. వాళ్ళని మనం ఆశ్రయిస్తే ఐక్య సుఖాలు పొందగలం. అదే వాళ్ళనే ప్రధానంగా మనం ఉపాసిస్తే వాళ్ళ లోకాలకు వెళ్తాం. ఈ కాకు ఉపాస్య దేవతలు ఉన్నారు. ఉపాస్య దేవతలుగా ఆరాధించవలసిన వాళ్ళు ఎవరంటే ఇది సగుణ బ్రహ్మముగా ఉపాసించవలసిన దేవతల్లో ప్రధానంగా శివ, విష్ణు, శక్తి, సూర్య, గణపతి, స్కందుల్ని సగుణ బ్రహ్మ అంటారు ఇక్కడ. అలా ఆరాధించే వాళ్ళకి భగవంతుడు అదే భావనతో ఆలోచిస్తే ఆ లోకానికి చేరతారు. అయితే వాళ్ళకి ఇంకా భగవద్ అనుగ్రహం సిద్ధిస్తే ఒకే పరమాత్మ ఇన్ని రూపాలతో ఉన్నాడు జ్ఞానం తెలుసుకుని ఆ పరమాత్మే నా లోపల కూడా అహం రూపంతో ప్రకాశిస్తున్నాడు అని ఆ అహాన్ని ఆ పరమాత్మ తిప్పి దాన్ని ఐక్యం చేస్తారు. అలాంటి వాళ్ళని జీవన్ముక్తులు, సిద్ధపురుషులు అని అంటారు. అది వేదాంత మార్గం అని చెప్పబడుతుంది ఇక్కడ. అందుకే మనం గ్రహించవలసినటువంటిది ఏ దేవతా భావాన్ని వాళ్ళని పొందుతారు, నన్ను ఆశ్రయించిన వాళ్ళు నన్నే పొందుతారు అని కృష్ణుడు చెప్పినప్పుడు తాను కూడా ఒక దేవత కనుక ఆయన ఆరాధిస్తే ఆయన భావాన్ని పొందుతారు అర్థం చెప్తాం. ఇక్కడ కృష్ణుడు తాను అని చెప్తున్నది పరమాత్మను ఉద్దేశించి చెప్తున్నాడు. ఆయన రామరూపంలో చెప్పిన పరమాత్మే, విష్ణు రూపంలో చెప్పిన పరమాత్మే. అలాగే అక్కడ కృష్ణుడు ఎలాగ కృష్ణగీతలో చెప్పాడో అలాగే శివగీత, ఈశ్వర గీత అంటూ గీతలు ఉన్నాయి. అక్కడ శివుడు చెప్తాడు ఆ మాటని. అలాగే మరొక గీత ఉంది గణేష్ గీత అని, వరిణ్యుడైన మహర్షికి చెప్తాడు ఈ విషయాన్ని. నేనే పరమాత్మని, మీరు నన్ను ఆశ్రయిస్తే నన్నే పొందుతారు అని ఆయన చెప్పాడు. అమ్మవారి గీత చెప్తుంది. అయితే ఇందులో ఎవరు భక్తులకు ఆ గీత ప్రమాణం కనుక అది చెప్పి మిగిలిన గీతలు కావంటూ ఇంకా పాండిత్యం, చర్చలు, కొట్లాట్లు ఇవన్నీ చేస్తారు. కానీ వాటి జోలికి వెళ్ళను. కానీ పరమాత్మ ఒక్కడే. ఆ ఒక్కడే పరమాత్మని తెలుసుకోవాలి అంటే గణపతినిగా ఉపాసించే వాళ్ళకి గణపతే పరమాత్మ. కనుక పరమాత్మను పొందడం అంటే నువ్వు ఉపాసించేటటువంటి ఉపాస్య దేవతల్ని పరమాత్మ భావనతో నువ్వు ఉపాసన చెయ్యు. పరమాత్మ భావన అర్థం ఏంటంటే అన్నిటి యందు ఆయన ఉన్నాడు, అన్నీ ఆయన యందు ఉన్నాయి అనే భావంతో నువ్వు ఉపాసన చేసినట్లయితే నువ్వు ఆ పరమాత్మని పొందుతున్నావు. అంతేగాని ఒక దేవతా శక్తి ఉంది అని భావన చేస్తే ఆ దేవతని పొందుతున్నావు అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. అందుకే నేను ఇందాక చెప్పొచ్చింది ఏంటంటే ఒకటి మనం బాగా ఉపాసిస్తున్నప్పుడు అదే సర్వస్వంగా భావన చేస్తాం. కానీ సర్వస్వమైన పరమాత్మను అలా ఉపాసిస్తున్నాను, ఇదే భావం ఇంకోటికి కూడా ఉంటుంది. ఉదాహరణకి నేను విష్ణు ఉపాసన చేస్తున్నాను, విష్ణు సంబంధమైన దేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటాను తృప్తిగా. నా దగ్గరికి వచ్చి ఎవడో గణపతికి ఎన్ని అవతారాలు ఉన్నాయో చెప్తాడు ఒకసారి. 16 రూపాలు మంత్రాలు ఉన్నాయి, 32 మంత్రాలు కూడా ఉన్నాయి గణపతికి. మంత్రం, యంత్రం, తంత్రం, రుగ్రహాలు అన్నీ ఉన్నాయి. వెంటనే ఇదే ప్రధానం నేను చేస్తున్నాను, అది మీరెవరో కల్పించరు పోండి అంటారు. కానీ అది గాణపత్యం అనే మతం. అది కూడా ఇది వైష్ణవం ఎలా ఉందో, శైవం ఎలా ఉందో గాణపత్యం కూడా దేశంలో వృద్ధి చెందింది. దాని అనుయాయులు ఉన్నారు ఇప్పటికి కూడా. ప్రతి సంప్రదాయం ఉంది. ఇందాక చెప్పిన ప్రతి సంప్రదాయంలో గొప్పవాళ్ళు ఉన్నారు. గణపతి సంప్రదాయంలో గజానన యోగి అని ముద్గల మహర్షి మొదలైన వాళ్ళు ఉన్నారు. ఇది మహారాష్ట్ర ప్రాంతంలో బాగా మీకు కనబడుతుంది. ఇక్కడ వాళ్ళ గ్రంథాలు చూస్తే అత్యంత ప్రాచీన గ్రంథాలు. అక్కడ మంత్రం, యంత్రం, అనేక గణపతి రూపాలు, 5 ముఖాల గణపతి ఉన్నాడు,
10 చేతుల గణపతి ఉన్నాడు, 4 చేతులు ఉన్నాడు, నీలవర్ణంతో ఉన్నాడు, శశివర్ణంతో ఉన్నాడు, ఎర్రని వర్ణంతో ఉన్నాడు, ఎలుక వాహనం మీద ఉన్నాడు, మయూర వాహనం మీద ఉన్నాడు, అదేవిధంగా సింహవాహనం మీద గణపతి చెప్పబడుతుంటాడు. అనేక రూపాలు ఉంటాయి. అవి చూడగానే మీరెవరు మానవుల మధ్యలో కల్పించారు అని అనేయకూడదు. అక్కడ గమనించిన అందులో మంత్రం, అందులో తంత్రం అంతా ఉంటాయి. అలాగే విష్ణు ఉపాసనలు కూడా నృసింహోపాసన, రామోపాసన, కృష్ణోపాసన, హయగ్రీవోపాసన చాలా చాలా ఉన్నాయి కదా. శివోపాసన కూడా దక్షిణామూర్తి ఉపాసన, నటరాజు ఉపాసన ఇవన్నీ కనబడుతుంటాయి. కనుక ఇన్ని రూపాలతో మనం ఉపాసించేది ఒకే పరమాత్మని తెలుసుకుంటే ఏ బాధ లేదు. అలాగే దేవతాభావం అంటే అర్థం ఏంటంటే సగుణ బ్రహ్మ భావం పోయి నన్ను అనుగ్రహించే నాకంటే శక్తిమంతుడు ఇతడు అనుకునేది దేవతాభావం. అది ఉన్నటువంటి వారు దేవతాభావాన్ని పొందుతారు. పరమాత్మ భావం ఉన్నవాళ్ళు పరమాత్మను పొందుతారు. అది దీని యొక్క అర్థం. అద్భుతం స్వామి. అలాగే అన్నిటికంటే ప్రస్తుతానికి మనకున్న సమస్య ఈ దొంగ బాబాలు కానీ, అంటే శాస్త్రాలు సత్యమైనప్పటికీ కొంతమంది ఆ శాస్త్రాలను తప్పుగా మార్చి చెప్పేటటువంటి పొట్ట పోషించుకుంటున్నటువంటి జ్యోతిష్కులు కానీ, ఇలాంటి వాళ్ళు అనుకున్న కొన్ని సమస్యలు ఉన్నాయి. దొంగ స్వాములు కానీ, వీరి బారిన పడి చాలామంది జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. వారు ఏదో ఒక మాయాలోకం క్రియేట్ చేస్తారు, స్వర్గంలో మీకు ఒక ఫ్లాట్ ఇస్తానంటారు, లేకపోతే ఇంకేదో చెప్తారు. మొత్తానికి అక్కడికి వెళ్ళి బ్రెయిన్ వాష్ చేయబడుతూ ముఖ్యంగా యువత నాశనం అయిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు, భర్తలకు భార్యలు, భార్యలకు భర్తలు, ఇలా ఇది ఒక విషమ సంస్కృతి. గమనించట్లేదు కానీ చాలామంది దారుణంగా పెరుగుతోంది. అవునండి. అంటే గల్లీకి ఒక దొంగ బాబా ఉన్నాడు, వాడి బారిన వాడు ఒక లోకాన్ని క్రియేట్ చేస్తే అందులో ఈ బాధితులు ఉన్నారు, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ బాధితులు, వాళ్ళ భక్తులు అనుకుంటున్నారు. దీన్ని ఏం చేయలేము స్వామి. ఇప్పుడు ప్రతి శాస్త్రంలో ఏమొస్తుందంటే శాస్త్రం ఒకటి, శాస్త్రవేత్తలు ఒకటి. ఈ శాస్త్రవేత్తల పొరపాట్లు శాస్త్రానికి అంట కొట్టకూడదు. కానీ శాస్త్రవేత్తల వల్ల జరిగే పొరపాట్లని మన శాస్త్రాలు అనుకుంటున్నాం. అది ప్రమాదం వచ్చింది. కారణం ఏంటంటే యువతకి చాలామందికి ముందు మన ఆధ్యాత్మికత సంస్కృతి మీద అవగాహన లేదు. అందున ఈ కొన్ని తరాల నుంచి కూడా దాని నుంచి దూరం అయిపోయింది. ఇది అవగాహన లేకపోయేటప్పటికల్లా జీవుడికి సహజంగా ఆధ్యాత్మికత మీద ఒక ఆసక్తి ఉంటుంది. కనుక ఇటు అవగాహన లేకపోవడం, ఇటు ఆసక్తి ఉండడం, ఈ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఈ శాస్త్ర విరుద్ధమైన వాళ్ళు ప్రవేశించారు మధ్యలో. దానితో కాస్త ఆధ్యాత్మిక జిజ్ఞాసున్న వాళ్ళు అటు ఆకర్షితులుగుతున్నారు. అవగాహన లేకపోవడం. ముందు ఆధ్యాత్మికత అంటే మిరాకిల్స్ అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అయిపోయింది. అక్కడ వెళ్ళగానే వాళ్ళు ఏదో మిరాకిల్ చేస్తారు, ఏదో చేస్తారు, మన జీవితాలు బాగుపడిపోతాయని. ఎవడి జీవితాన్ని బాగు చేయలేడని భగవంతుడు చెప్పాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, ఉద్ధరేదాత్మనాత్మానం. దానికి తగ్గ విచక్షణ, వివేకం, జ్ఞానం, ధర్మం బోధించాలి. కానీ గురువులు ఇంకొకటి ఎంత గురువైనా మనకు ఒక లెక్క చెప్పేశారు. అందుకే శాస్త్ర ప్రమాణంతో మాట్లాడినప్పుడు వాడిని గురువుని ఎంచుకో. అదే తనకు తోచినట్టు తను మాట్లాడి జగ్లరీ ఆఫ్ వర్డ్స్ అంటారు, కొత్త కొత్త పదాలు క్రియేట్ చేసి. మరి ఈ రోజుల్లో ఎవరికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలోకి తాను మాట్లాడుతూ చమత్కారంగా ఆర్గ్యుమెంట్స్, లాజిక్లు చేసి అట్రాక్ట్ చేయగానే అదే గొప్పదనుకుని వాళ్ళ వెంట పొలవమని వెళుపుతున్నారే. ఇది చాలా బాధాకరం విషయం. అందుకే చెప్పిన మాటకి శాస్త్ర ప్రమాణం ఉందా లేదా ముందు యువత నిర్ణయించుకోవాలి. ఇక్కడ మిరాకిల్స్కి లోను కాకూడదు. తను కన్విన్సింగ్గా చెప్పేవాడు గొప్ప గురువు కాడు. తను కన్విన్స్ కాలేకపోయినా ఇది సత్యమని చెప్పాలి. అది వాడికి అర్థమై చెప్పడానికి కొంతకాలం పడుతుంది. అంత తేలిగ్గా మహాసత్యాలు అర్థమవుతాయా? ఒక లెక్క అర్థం చేసుకోవడానికే కొన్ని సంవత్సరాలు టీచర్ దగ్గర కూర్చుంటున్నాం. సనాతన ధర్మం కూడా అలాగే ఉండాలి. అలా కాకుండా ఉండడంతో ప్రతి వాళ్ళు తయారైపోయారు. మన భవిష్యత్తు ఎలా ఉంటుందా అని కుతూహలం ఏర్పడుతుంటే దొంగ జ్యోతిష్ శాస్త్రవేత్తలు తయారయ్యారు. మన కుతూహలాలు, మన ఆసక్తులు, వీటిని వాళ్ళు క్యాష్ చేసుకోవడం అనేటువంటి చూస్తే వీళ్ళందరూ తయారయ్యారు. కనుక వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. మన సంస్కృతి మాత్రం అది కాదు. గురు శిష్య సంప్రదాయాన్ని బాబా సంప్రదాయం అనడానికి లేదు ఇక్కడ. గురువు అనుష్ఠించి చెప్తాడు, అధ్యయనం చేసి చెప్తాడు, ఆ ప్రమాణాలతో చెప్తాడు. కనుక అది చెప్తున్నాడు కనుక గురువుని గౌరవిస్తున్నాం. అదే గురువు దైవ సమానుడయ్యాడు కానీ ఆయన దేవుడు కాదు. ఇది పోయి ఇది కల్ట్ అయిపోయింది ఆఖరికి. అద్భుతమైన గురు శిష్య సంప్రదాయం కాస్త ఒక కల్ట్ లాగా మారిపోయి ఆ గురువుకి వీడు ఫాలో అయ్యారు, ఈ గురువుకి వీరు ఫాలో అయ్యారు అయిపోయారు. కానీ ధర్మం ఫాలో అయ్యారు ముఖ్యం. మనకి అందరూ ధర్మాన్ని ఫాలో అయ్యేది. మైకంలో వ్యాసుల వారిని మర్చిపోయారు, శంకర భగవత్పాదుల వారిని మర్చిపోయారు, ఎంతోమంది సద్గురువులను మర్చిపోయారు. ఇందాక చెప్పినట్టు ఇన్ని సంప్రదాయాలు ఉన్నాయి కదా, ఇవి అన్నీ ఒకే వ్యాసం నుంచి వచ్చాయని సంప్రదాయాలు వాళ్ళందరూ నమ్ముతారు. అది గొప్ప విషయం. అందుకే ముందు పరమేశ్వరుడి నుంచి, ఆ పరమేశ్వరుడు నారాయణ అంటే నారాయణ సమారంభం, శివుడైతే సదాశివ సమారంభం. దాని తర్వాత వ్యాసుడిని ఎవరు వదలరు. మీరు పరిశీలించండి. హిందూ ధర్మంలో మాత్రం వ్యాసుడిని వదిలి ఎవరు ఉండలేరు. శైవులు వ్యాసుడిని అంగీకరిస్తారు, వైష్ణవులు వ్యాసుడిని అంగీకరిస్తారు, శాక్తేయులు వ్యాసుడినే.
ఎందుకంటే వీళ్ళందరికీ ఆయన గ్రంథాలు ఇచ్చాడు. గాణపత్యులకి వ్యాసుడే, సౌరమతస్థులకి వ్యాసుడే, స్కందానికి అలాగో చెప్పనక్కర్లేదు. కానీ హిందూ మత సర్వస్వమునకు కూడా ఒక్క ఆచార్యుడిని చెప్పాలి అంటే మనకు ప్రవక్తలు లేరు. కానీ ఒక ప్రవక్తను ఎవరు చెప్పాలంటే వ్యాసుని చెప్పాలి. వ్యాసుడు మనకి ఇచ్చాడు కనుకనే వ్యాసుడు చెప్పింది ఎవరు చెప్పారో వాడిని మనం గురువు అనుకోవాలి. వ్యాసవాక్య ప్రమాణం, ఇది నిర్వచనం చెప్పుకుంటే చాలా అద్భుత సూత్రం ఇది. అంతే, అది ఒక్కడు గుర్తుపెట్టించాడు. అయితే వ్యాసుడు చెప్పిన దాంట్లో ఇది గొప్ప, అది తక్కువ, అది తక్కువ వాళ్ళకి చెప్పారు, ఇది గొప్ప వాళ్ళకి చెప్పారు అంటే వీడు గొప్పవాడు అనుకుంటున్నట్ట. వ్యాసుడు అనేక రకాల స్థాయిల వాళ్ళ కోసం అందించాడని నేను కూడా యోగ సూత్రములు చెప్పామనుకోండి, ఇవన్నీ కాదు యోగా అంటే అది వ్యాసుడు ఇచ్చాడు. పతంజలి యోగ సూత్రాలు కూడా వ్యాసుడే భాష్యం రాశాడు. తన ప్రతి పురాణంలో యోగ శాస్త్రం కలిపాడు. అందుకే యోగ శాస్త్రం కూడా హిందువుల పరిధానం ప్రపంచానికి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక వ్యాసుడు మనకు గురువు, వ్యాసుడు చెప్పేవాడు గురువు. ఒక్కడు ఇది కొలబద్దండి మనకి. గణపతి వివాదాస్పదాంశం కూడా మేము ఈ మధ్య మాట్లాడడం జరిగింది స్వామి. అది లక్ష్మీ గణపతి అని, శివలక్ష్మి అని, లేకపోతే ఇదొకటి. అలాగే కొంతమంది ఉచ్చిష్ట గణపతి పేరిట ఈ తాంబూలాలు నమిలి ఊస్తూ చేసే పూజలు, అమ్మవారి ముందు నగ్నంగా ఉండి శృంగారం చేస్తూ పూజలు, ఇవి చెప్పొచ్చో లేదో నేను, ఇవి చాలా దారుణంగా పెరిగిపోయి ఉన్నాయి. దీనికి ఒక మార్కెటింగ్ వ్యవస్థ, చైన్ సిస్టమ్ ఉంది. స్వామినిలు, స్వామీజీలు, బాబాలు ఉన్నారు, ఇది కూడా ఉంది. ఇది ప్రమాణం అంటున్నారు. ఏమిటి ప్రమాణం అంటే తంత్రం అంటున్నారు. చాలా దానికి 2 దేవతా శక్తులను వాడుకుంటున్నారు మెయిన్లీ, ప్రత్యంగిర, వారాహి. అద్భుతమైన శక్తులు, వాటిని వాడేసుకుంటున్నారు. హోమాల్లో ఎండుమిర్చి వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సశాస్త్రీయమా అనేది నా ప్రశ్న గురించి. చాలా పెద్ద ప్రశ్న, సంక్షేపంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇందులో ఒక మాట అన్నాను మీతో, వేదం మనకు ప్రమాణం, పురాణాలు ఇతిహాసాలు ప్రమాణం, ఆగమాలు మంత్రశాస్త్రాలు అన్నాను. ఈ మంత్రం అనగానే తంత్రం ఉంటుందండి. తంత్రం అనే మాటకు కూడా తన్యతే విస్తారితే జ్ఞానం అనేనిది తంత్రం అని అర్థం. ఇక్కడ అంటే ఒక దేవతకు సంబంధించిన తంత్రంలో ఆ దేవతా సంబంధించిన జ్ఞానం విస్తారంగా చెప్తారు. అంటే భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. ఈ దేవత రూపంలో మనం ఉపాసించినప్పుడు అది కాన్సన్ట్రేట్ అయ్యి ఒక ఎనర్జీ వస్తుంది, అది ఉపాసన అంటే అర్థం. ఇక్కడ ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సినది. అలా మనం చేసేటప్పుడు ఈ తంత్రాల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, దక్షిణాచార, వామాచారములని. దక్షిణాచారం అంటే ఇలాంటి ఇప్పుడు చెప్పారే మీరు, చెప్పడానికి కూడా జుగుప్సాకరమైన పద్ధతుల్లో పూజ చేసేవని, అవి కూడా కొత్తవి కావు, అది కూడా చాలా కాలం నుంచి వస్తున్నాయి. అలాంటి వాటిని పరిహరించి దానిలోంచి వేద సమ్మతమైన దక్షిణాచారం తీసుకొచ్చిన వారిని ఆదిశంకర భగవత్పాదులు అని అంటారు. ఆయన చేసింది ఈ తంత్రాల్లో ఉన్నటువంటి ధోరణుల్ని నివారించాడు. నివారించిన దానికి ఆయనకేమిటి హక్కు, ఇది గొప్పది అది గొప్పది కాదని చెప్పడం నీకేమిటి హక్కు అంటే, ఒకటి నీకు సాక్షాత్కారం అయి ఉండాలి, లేదా శాస్త్ర ప్రమాణం ఉండాలి. నీకు సాక్షాత్కారం కానంత వరకు శాస్త్రమే ప్రమాణం, నీ సాక్షాత్కారం అయింది కూడా శాస్త్ర సమ్మతమైనా చెప్పాలి. ఇది ఆదిశంకర భగవత్పాదుల వద్ద మనం పరిశీలించవలసినది. ఆయన ఇందాక చెప్పినట్టు వేదాన్ని, వేదాంతాన్ని ఒక యార్డిస్టిక్గా తీసుకున్నాడు. దానికి సమ్మతమైనవి ఈ తంత్రాలు ఏమున్నాయో అవి మాత్రమే స్వీకరించాడు. తన సమ్మతం కాని రాజస తామస పద్ధతుల్ని పక్కకు తోసాడు ఆయన. ఆ రాజస తామస పద్ధతుల్లో తోసేసినవి ఏమిటి అంటే, ఇందాక మీరు చెప్పిన ఉచ్చిష్ట గణపతి ఉపాసన, మొత్తం 6 మతాల్లో కూడా ఈ పద్ధతులు ఉండేవి, తామసాది పద్ధతులు. అవి నేను ఇప్పుడు చెప్తూ మళ్ళీ వివాదాలకు వెళ్తాను. కానీ ఎందుకంటే వీరు చేసింది వీరు గొప్ప అనుకునే వాళ్ళు ఇంకో దాన్ని వెంటనే అంగీకరించరు. అందుకే వేద సమ్మతమైనవి మాత్రమే ఉంచి వేద విరుద్ధమైనవని తీసేశాడు. అలా 6 తీసేశారు. అలా తీసేసిన వాటిలో శాక్తేయంలో మధ్య మాంసాది నివేదన, అలాగే మిథునం, మైథునం, ఇలాంటివన్నీ తీసేశాడు. మకారాన్ని తీసేసి అసలు దాని పరమార్థ దృష్టితో ఏం చెప్పారని చూపించాడు. ఇందాక చెప్పిన పరమాత్మకు అర్థం చెప్పానే, సత్యచిత్ ఆనందం, సర్వవ్యాపకం, సర్వోత్కృష్టం, అది భగవంతుడు. అది శక్తివంతం కనుక ఆ శక్తిని అమ్మవారికి ఉపాసిస్తున్నాను. శక్తి, ఆ శక్తి ఒక రూపంలో లేదు, అనేక రూపాలు ఉంటుంది. అదే విద్యనిచ్చినప్పుడు సరస్వతి, ఐశ్వర్యం ఇచ్చిన లక్ష్మి, పరాక్రమంలో దుర్గా, కాలరూపిణిగా కాళి, కాలమే కాళి. ఇలాగా ప్రతిదాన్ని తాత్వికంగా చూసుకోగలగాలి. అలా తాత్వికంగా చూసిన ఉపాసకుడే మహానుభావుడు రామకృష్ణ పరమహంస. ఆయన కాళీదేవుని పరబ్రహ్మ స్వరూపంగా చూశాడు. పరబ్రహ్మ లక్షణాలు తెలిస్తే తద్రూపంలో ఉపాసించాడు. కానీ శాక్తేయములని వేద మూలములు. మూలం అంటే మూలంలో ఉన్నది కొమ్మలో ఉండదు, అందుకే మూలం అన్నాం. వేదంలో ఇది కనబడదు అంటే వేరులో కొమ్మ కనబడదు కనుక వేదము నుంచి విస్తరిలినవే, కనుక మూలం మర్చిపోకుండా దాన్ని తెలుసుకోగలగాలి ఇక్కడ అని
శాక్తేయంలో కూడా ఈ విషయం, అలాగే గాణపత్యంలో కూడా, ప్రతి దానిలో సౌరంలో కూడా భయంకరమైన ఉపాసనలు ఉండేవి. పూజ చేసి రక్తాన్ని అక్కడ ధారపోస్తారు. అలాంటివన్నీ తీసేశారు ఈయన. రాజస తామస పద్ధతులు ఉంటారు ఇక్కడ, అవి తీసేసి సాత్విక సాధన, తాత్విక చింతన, ఇది మనిషికి అవసరం అని చెప్పాడు ఇక్కడ. అద్భుతం. ఆ దాంట్లో ఆయన చేసిన గొప్ప పని ఏమిటంటే ఈ గాణపత్యాది ఆగమాన్ని ఉద్ధరించాడు. అంటే గాణపత్యంలో మనకు చూస్తూ ఉంటే ఉచ్చిష్ట గణపతికి వామాచార పద్ధతి ఉంది. ఇందాక చెప్పినటువంటి ఉమ్ముతో తాంబూలు పొమ్ముతో చేయడం అది వామాచారం. అది చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ సంఖ్యలు లేవు ఎక్కువగా, అక్కడక్కడ ఉండవచ్చు కాక, కానీ దాన్ని శుద్ధమైన వైదిక గణపత్యం అంగీకరించదు. ఉచ్చిష్ట గణపతి అనేది ఆయన వైదిక ఆలోచిస్తుందని మీకు చెప్తున్నాను. ఉచ్చిష్ట అనే శబ్దాన్ని గురించి మాట్లాడాలంటే ఇది వైదికం. అథర్వవేదంలో ఉచ్చిష్ట బ్రహ్మణస్పతి సూక్తం ఉంది. ఉచ్చిష్ట బ్రహ్మకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. పరమాత్మను ఉచ్చిష్టం అన్నారు అంటే అర్థం తెలియాలండి. 2 అర్థాలు చెప్పారు ఇక్కడ. ఉచ్చిష్ట అనే శబ్దానికి ఎంగిలి అనే అర్థం వ్యవహారంలో ఉంది, కానీ ఉత్ శిష్ట, ఉత్ అంటే ఉత్కృష్టం, శిష్ట అంటే మిగిలింది. అంటే అన్నీ తీసేసిన ఉత్కృష్టమే మిగిలేది ఒకటి ఉంటుంది, దాన్ని తీయలేం. ఓకే. జగత్తులో అన్నీ మారిపోతుంటాయి, మారినందుకు తత్వం ఉంది పరమాత్మ. ఉత్కృష్టమే మిగిలినవాడు కనుక ఉచ్చిష్ట. అది ఆయన ఏమిటంటే ఎక్కడున్నాడు ఆయన, పెద్ద ప్రశ్న. ఎక్కడున్నా అంటే ప్రపంచం దాటి వెళ్తావా? ప్రపంచంలో అందరిలో ఉన్నాడు. అందరిలో అంటే అందరూ అంటే ఎవరు? మానవుల, పశువులు, పక్షులు అన్నీ కదా. అందరూ అన్నప్పుడు గణం అంటారు. గణం అంటే సమూహం, ప్లూరల్. ఈ గణములన్నింటిలో పరమాత్మ ఒక్కడే మిగిలి ఉన్నాడు. గణాలు మారినా ఆయన మారడు కనుక ఈ గణములన్నింటిలో పతిగా ఉన్నాడు కనుక గణపతి. అది ఉచ్చిష్ట గణపతి అని చెప్పారు ఇక్కడ. పరమాత్మ పరంగా ఇంత గొప్ప అర్థం. ఇంకొక మాట చెప్పాడు, గణపతి అక్షర గణపతి. వేద మంత్రములన్నీ గణములు, దానికి పతి ముందు ఓంకారం. ఓంకారం నుంచి ఇవన్నీ పుట్టాయి. కానీ గణపతిని ప్రణవస్వరూప వక్రతుండే ఉన్నారు ముత్తుస్వామి దీక్షితులు. ఆయన ఉచ్చిష్ట గణపతిపై కీర్తన కూడా రాశారు. ముత్తుస్వామి దీక్షితులు అంటే మహావాగ్గేయకారుడు, ఉపాసకుడిని మనం పట్టుకుని ఈ వామాచారంగా ఎంగిలి తిన్నాడు అంటామా? ఆయన శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి వాడు, వైదిక శ్రీ విద్యా సంప్రదాయంలో సిద్ధపురుషుడు ఆయన. ఆయన ఉచ్చిష్ట గణపతిపై రాశాడు ప్రణవస్వరూప వక్రతుండు. ఓంకారం ఇన్ని మంత్ర గణములకు పతిగా ఉంది, కానీ గణపతి అంటే ఓంకారమే. అయితే ఉచ్చిష్టం అంటే ఎంగిలి, నోరు నుంచి బయటకు వచ్చేవి కదా ఎంగిలి అంటే. మన నోటి నుంచి బయటకు వచ్చేవంటే అక్షరములు, మంత్రములు, జ్ఞానము. కనుక వేదవాక్యములన్నీ మనం అంటూ ఉంటే నేటి నుంచో వస్తున్నాయి. కానీ ఈ మంత్రములన్నీ ఏమయ్యాయి? అక్షరాలన్నీ ఏమయ్యాయి? ఎంగిలే. ఈ అక్షరాలంటికి పతిగా ఉన్నటువంటి అక్షర గణపతి ఎవడో వాడిని ఉచ్చిష్ట గణపతి అన్నారు. ఈ విధంగా వ్యాఖ్యానం నేను చెప్పడం కాదంటే శాస్త్రం చెప్పింది. స్వాధ్యాయ నిష్ఠీవనయోర్భిదాక త్వామోహురుచ్చిష్టమిక చలుత్యా అంటూ హేరంబ ఉపస్థానం అనే గ్రంథంలో కావ్యకంఠ వాసిష్ఠ గణపతి గారు చెప్పారు. కనుక మనం దాన్ని తిరస్కరించామని వెంటనే నెగిటివ్ అర్థం తీయడం కాదు, అందులో గమనించుకోవాల్సింది ఇక్కడ. కానీ ఉచ్చిష్ట గణపతి అంటే ఈ భావంతో ఉపాసిస్తారు ఉచ్చిష్ట గణపతులు. మొత్తం గణపతి మంత్రాలు ముఖ్యమైన 32 ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. 32 ప్రధానంగా చెప్పుకోవాలి. వీటికి మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది, రూపం ఉంటుంది. దేవతకి మంత్రం ఉండగానే సౌండ్ ఫారం, యంత్రం జామెట్రికల్ ఫారం, రూపం అనేటప్పటికి విగ్రహ ఫారం వస్తుంది. ఇక్కడ ఈ 2-3కి ఇంటర్లింక్ ఉంటుంది. ఎందులోనైనా వైష్ణవంలో కానీ శైవంలో కానీ. కనుక రామయంత్రం పెట్టి కృష్ణ విగ్రహం పెట్టడానికి లేదు. ఆ శబ్దానికి ఆ యంత్రం, ఆ విగ్రహం, ఇది లింక్. ఇది హిందూ మతంలో 6 కామనే. ఎవరి మంత్రాలు వాళ్ళే, యంత్రాలు వాళ్ళే. అలాగే శ్రీచక్రం అంటే అమ్మవారి యంత్రం, శ్రీ విద్యా యంత్రం. మళ్ళీ లక్ష్మీ యంత్రం వేరు, దుర్గా యంత్రం వేరు. అలాగే వారాహి, వారాహి అంటే రక్షణ శక్తి, అది గొప్పది. అది కనుక రక్షణ శక్తి అనేది వారాహి. శ్యామల అంటే జ్ఞానశక్తి, లలిత అంటే ఇచ్ఛాశక్తి. 3 రూపాలతోనది చిచ్చక్తి. కానీ 3 రూపాలుగా వచ్చినటువంటిది ఇక్కడ. ఆ భావంతో శ్రీ విద్యా ఉపాసన ఉంది ఇక్కడ. కనుక మనం దేశంలో రక్షణ కావాలి, మనకు రక్షణ కావాలి, అందుకే వారాహి మనం ఉపాసన చేయాలి. అలాగే ప్రత్యంగిర అనేటువంటిది శ్రీ విద్యలో ఒక దేవత, మొత్తం ప్రధాన దేవతగా చెప్పరు. శ్రీ విద్యలో ఒక దేవత. అది ఎందుకు ఏర్పడిందంటే ఇవన్నీ వేదంలో మనకి అథర్వవేదంలోంచి అభిచార మంత్రాలను కొన్ని వచ్చాయి. అభిచార మంత్రాలు అంటే ఇంకొకరిని దెబ్బతీసే మంత్రాలు. ఓకే. అయితే మళ్ళీ అంటేనే అనొచ్చు, అలాంటి ఉండొచ్చా అని అంటేనే అంటాం. దేశానికి డిఫెన్స్ ఎలాంటిదో ఇది అలాంటిదే. రక్షణ కోసం ఆయుధాలు ఉండాలా లేదా చెప్పండి. మన ఎవడి మీదకి యుద్ధంకి వెళ్ళాం, మన మీదకి ఎవడైనా యుద్ధం చేయడానికి వస్తే ఆయుధాలు ఉండాలా లేదా? మనకు ఆయుధ బలం గట్టిగా ఉంటే అవతల వాడు రాడు. అదే కదా ఇప్పుడు మన ప్రభుత్వం కూడా దేశాన్ని ఆయుధ సంపన్నం చేయాలని చేస్తుంది. అది ఇంకోటి మీద దండయాత్రకు కాదు, మనల్ని మనం రక్షించుకోవడం కోసం. అలాగే వేదం అభిచారాది మంత్రం ఎందుకు ఇచ్చిందంటే ధర్మాన్ని రక్షించడం కోసం, మనల్ని మనం రక్షించుకోవడం కోసం, ప్రకృతిని రక్షించుకోవడం కోసం.
అందుకే ఆరూపమైన మంత్రాలు కూడా ఉంటాయి. కనుక వాటిని ఆ మార్గంలో ఉపాసిస్తూ శత్రువుల నుంచి మనం రక్షించుకోవడం కోసం వాడేటువంటి మంత్రములుగా వినియోగించుకోవడం కనబడుతుంది. అది శైవంలో ఉంది, వైష్ణవంలో కూడా ఉన్నాయి, అన్నిట్లోనూ ఉన్నాయి, శాక్తేయంలోనూ ఉంది, అన్నిట్లో 2 మార్గాలు ఉంటాయి. అయితే అది దుష్ప్రయోజనాల కోసం వాడితే అది వామాచారం. అది వ్యక్తి రక్షణ కోసం, తర్వాత సద్గతి కోసం వాడితే అదే దక్షిణాచారం అవుతుంది. ప్రతి మనిషి 3 కోరుకుంటాడు చూడండి, అవునా కదా చెప్పండి. తనకి ఇష్టమైనవి రావాలి, కష్టమైనవి పోవాలి. తర్వాత తనకి ఏ భయాలు ఉండకూడదు, తనని భయపెట్టే వాటి నుంచి తను కాపాడబడాలి. తర్వాత తన జ్ఞానం వచ్చి జన్మ చరితార్థమే ముక్తి పొందాలి. ఇక్కడ మొదటి స్టేజ్ ఏమిటి? ఇష్టం రావాలి, కష్టం పోవాలి. రెండో స్టేజ్ ఏమిటి? రక్షణ కావాలి. మూడో స్టేజ్ ఏంటి? జ్ఞానం, మోక్షం. అందుకే భగవంతుడు కూడా 3 రకాల మూర్తులు ఉంటాయి ఇక్కడ. ఇష్టమైన కష్టం తొలగించే వాటిని భోగమూర్తులు అంటారు, రక్షణ ఇచ్చే వాటిని ఉగ్రమూర్తులు అంటారు, జ్ఞానం ఇచ్చే వాటిని యోగమూర్తులు అంటారు. ఇది ప్రతి ఉపాసన ఉంటుంది. వైష్ణవంలో ఉగ్రమూర్తులు లేరు. నృసింహస్వామి మొదలైనవి ఎన్ని రూపాలు ఉగ్రమూర్తులు. అలాగే శాంతమూర్తులు, భోగమూర్తులు వాటిలోనూ కనబడుతున్నాయి. దత్తాత్రేయ స్వామి వారు మొదలైనటువంటి ఉపాసనలు. కానీ ప్రతి దానిలో ఈ భేదములు ఉంటాయి. అలాగే గాణపత్యంలో మంత్రభేదాలు బట్టి చాలా ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు ఎప్పుడైనా భగవంతుడు ఆయన శక్తి రెండూ ఉంటే గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు ఆయన శక్తి ప్రపంచంలో ఉంటుంది, మరొకటుందా? పరమాత్మ ఆయనకు శక్తి. ఈ రెండింటిని మనం దంపతి భావంతో పూజిస్తారు హిందువులు. ఆ రెండింటినీ లక్ష్మీనారాయణలు అన్నారు కొందరు, ఉమామహేశ్వరులు అన్నారు కొందరు. అదే శక్తి గణపతి అన్నారు. అక్కడ శక్తితో ఉన్న గణపతి. కానీ గణపతిని ఉపాసించే వాళ్ళకి గణపతి శివపార్వతుల కొడుకు కాదు, పరమాత్మ. ఆయన శివపార్వతుల కొడుకుగా వచ్చాడు అని చెప్పారు అక్కడ. ఆ వచ్చినప్పుడు కొడుకు అంటే అర్థం మనకి ఆధ్యాత్మిక భాష వేరు, లౌకిక భాష వేరు. ఇద్దరు భార్యాభర్తలకు పుట్టిన కొడుకుని కాదు అక్కడ. వాళ్ళిద్దరు ఏకరూపం. ప్రకృతి అమ్మవారు, పురుషుడు ఆయన. అంటే ఈశ్వరుడు, ఈశ్వర శక్తి, ఈ రెండింటి యొక్క సమీక్ష స్వరూపం గణపతి. ఈ పురాణాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇలాగే వక్రీకరించి చెప్తారు. వక్రీకరణ అయిపోయాయి. ఎందుకని బేసిక్ కాన్సెప్ట్ ఒకటే ఇందాక చెప్పినట్టు, ఈశ్వరుడు, ఈశ్వర శక్తి, అదే జగత్తంతా ఉంది, అది నిరాకారమే. కానీ ఉపాసకుల కోసం అనేక రూపాలు ధరిస్తున్న ఒక్క కాన్సెప్ట్ మనసులో పెట్టేసుకుంటే మనమే చక్కగా అన్వయించుకోవచ్చండి. ఒక్క బేసిక్ జ్ఞానం లేకపోవడం వల్ల అయోమయం ఏర్పడుతుందని నా ఉద్దేశం. అలా ఏర్పడడంలో చిన్న విషయం, ఎందుకు మీరు మాట్లాడుతూ లక్ష్మీ గణపతి, శివలక్ష్మి అన్నారు కదా. లక్ష్మీ గణపతి అంటే అర్థం ఏంటంటే, లక్ష్మీనారాయణలో లక్ష్మీదేవి కాదు ఈవిడ. ఎందుకంటే మార్కండేయ పురాణంలో వాక్యం ఉంది, యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని. అందరిలో లక్ష్మీ రూపంగా ఎవరున్నారో ఆ శక్తికి నమస్కారం అన్నారు ఇక్కడ. కనుక లక్ష్మి అంటే ఐశ్వర్యం అని కూడా లోకంలో ఉంది. వీడికి ఇంకా లక్ష్మీ కటాక్షం రాలేదురా, ఏమైనా లక్ష్మీవంతుడేంటి అంటే అర్థం ఆ లక్ష్మీ నారాయణ పత్ని లక్ష్మి అని అర్థం కాదు కదా, ఐశ్వర్యం అని అర్థం. లక్షణ శక్తిని లక్ష్మి అంటారు. ఇది నిర్వచనం. ఎవడి లక్షణ శక్తి వాడికి లక్ష్మి, అది వాడిని పోషిస్తుంది. అలాగే గణపతి యొక్క లక్షణ శక్తి ఉందో ఆవిడ లక్ష్మి. ఆ లక్ష్మికి శాస్త్రంలో సిద్ధలక్ష్మి అని పేరు. సిద్ధి, గణపతి సిద్ధినిచ్చే దేవుడు కదా, కార్యసిద్ధినిచ్చే దేవుడు. కానీ కార్యసిద్ధినే లక్ష్మి అన్నారు. కనుక అక్కడ పదానికి అర్థం చూడాలి. మళ్ళాంటి ఒక రూపం చూపించుకుని దానికి దీనికి భేదం వచ్చింది అనుకోకూడదు, పదానికి అర్థం తీసుకోవాలి. అందుకు ఆ సిద్ధలక్ష్మి ఎవరున్నారో ఆ సిద్ధలక్ష్మి సహితుడైన గణపతిని లక్ష్మీ గణపతున్నాం. అయితే సిద్ధి, బుద్ధి అనేది కార్యానికి 2 కావాలి. ఎలా చేయాలి అనే నాలెడ్జ్ ఉండాలి, దానికి పర్పస్ ఉండాలి, ఫ్రూట్ ఉండాలి. కనుక ఫలం సిద్ధి, దానికి కావాల్సిన జ్ఞానం బుద్ధి. ఈ బుద్ధి సిద్ధి ఎవడో వాడి సిద్ధి బుద్ధి సహిత గణపతి. ఇలా పదానికి వెంటనే శాస్త్రార్థం మనం వెతికితే అన్వయింపబడుతుంది. అది రూపం కాదు, మనం పూజించేది రూపాన్ని కాదు, అదొక శక్తిని. సర్వగణములకు శాసకుడైన పరమాత్మ సిద్ధి బుద్ధి అనబడేటువంటి శక్తులతో మనం ఉపాసిస్తున్నాం ఆయన్ని. ఎప్పుడైతే ఉపాసన చేసామో దానికి తగ్గ ఒక రూపం ఏర్పడుతుంది. ఇది గ్రహిస్తే ఇది ఎవరు కల్పించలేదు, కానీ దేవుళ్ళను కొత్తగా ఎవరు సృష్టించలేరు, అది గుర్తుపెట్టుకోండి. కొత్తగా సృష్టించిన దేవుళ్ళు కొంపలు ముంచుతారు. కనుక సనాతన ధర్మంలో కొత్త దేవుళ్ళు వద్దు అని మేము చెప్తున్నాం. ఉన్న దేవుళ్ళు తీసుకోవాలి. ఉన్న దేవుళ్ళు అంటే శాస్త్రంలో ఉన్న దేవుళ్ళు అని అర్థం. ఇక్కడ శాస్త్రం అనగానే ఇందాక చెప్పినట్టు ఇవన్నీ ఆగమాలు. ఈ ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. ఆగమ శాస్త్రంలో చెప్పిన దేవుళ్ళందరూ మనకు పూజ్యులే. కనుక ఒకే విష్ణువు ఉన్నాడు, కానీ అవతార భేదాల వల్ల అనేక రూపాలు. అందులో కృష్ణ ఉపాసనలో కూడా బోల్డ్ గోపాల మంత్రాలు ఉన్నాయి, రామోపాసనలో బోలుడు ఉన్నాయి. అలా గణపతి ఉపాసనలు కూడా బోల్డ్ మంత్రభేదాలు ఉంటాయి. అవి ఏమిటంటే బీజాక్షర సంపుటి కలుస్తూ ఉంటే రూపాల్లో భేదాలు ఏర్పడుతుంటాయండి. ఇక్కడ అది తెలియాలి. ఒకే బీజాక్షరంతో ఉన్న గణపతికి ఒక స్వరూపం ఉంటుంది. 5 బీజాక్షరాలు ఉంటాయి. 5 బీజాక్షరాలతో వచ్చిన గణపతికి 10 చేతులు ఉంటాయి.
ఆ బీజాక్షరాల శక్తులు ఆ చేతుల్లో ఆయుధాలుగా ఉంటాయి. ఇంత అసలు లోతుంది మంత్రం తంత్రం అంటే. కానీ కొత్త దేవుళ్ళు ఎవరు సృష్టించలేదు. నేను వల్లభ గణపతి అనే ఆలయ నిర్మాణం చేశాను, అది నేను సృష్టించలే, అది అనూచానంగా ఆగమాల్లో వస్తుంది. అయితే గాణపత్యంలో ఇది ఉన్నప్పటికీ కూడా శ్రీ విద్యలో ఈ గణపతిని ప్రధానంగా సిద్ధ గణపతి, లక్ష్మీ గణపతి లేదా వల్లభ గణపతి, మహాగణపతి అంటారు. అక్కడ వర్ణించారు రూపాన్ని. బీజాపూర గదీక్ష కార్మకురుజ చక్రాబ్జ పాశోత్పల ఫ్రీయగ్ర స్వవిషాణ రత్నకలశ ప్రోజ్జత్కరాంభూర్వ ధ్యేయో వల్లభయా సపద్మకరయా శిష్టోజ్వలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థత. ఇది ఆ శ్లోకం. దీని అర్థం ఏంటి? 10 చేతుల్లో 10 రకాల ఆయుధాలు పట్టుకుని తన శక్తిని తన ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు. ఒళ్ళో పెట్టు కూర్చున్న అర్థం ఏంటంటే ఇన్సెపరబుల్ అని అర్థం. అంతేగాని ఏదో ఒళ్ళు తెచ్చి పెట్టుకున్నాడు కాదు. ఇక్కడ ఆయన యొక్క శక్తిని ఆయన పట్టుకున్నాడు. అక్కడ ఆయన చెప్పబడుతున్నది ఎవడు లక్ష్మీనారాయణులుగా, ఉమామేశ్వరులుగా ఇత్యాది రూపాలతో ఆరాధింపబడుతున్నాడో ఆయన్నే మనం అక్కడ గాణపత్యులు అలా ఆరాధన చేస్తున్నారు. అది శ్రీ విద్యలో ఉంది. అది నిన్న కాదు మొన్న కాదు మొదలైంది, యుగాల నుండి ఉంది ఇక్కడ. అది గాణపతి తంత్రాల్లో ఉన్నాయి. మళ్ళీ గణపతి తంత్రం కూడా చాలా ఉన్నాయి విశేషం. దాన్ని ఉపాసించే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. మహారాష్ట్ర ప్రాంతం గాణపత్యమే మొత్తం. వాళ్ళైతే ఈ శైవ వైష్ణవాలను కూడా ఒప్పుకోరు. వాళ్ళు కొన్ని విదేశాల్లో కూడా మనకి గణపతి విషయాలు ఆశ్చర్యకరం అండి. మనం ఇలా వాదిస్తున్నామా? ఇదే సమయంలో జాన్ ఏ గ్రైమ్స్ అని ఒక మహానుభావుడు, ఆయనకు ఒకసారి ధ్యానం చేస్తున్నాడు. ఆయనకి ఇవేవి తెలియవు. ధ్యానంలో గణపతి మూర్తి కనబడింది. గణపతి గురించే తెలియదు. దానితో ఆయన ఆసక్తి పడి భారతదేశానికి వచ్చి మొత్తం తిరిగాడు. ఆయన ఒక గురువుని పట్టుకున్నాడు. నాకు ఇలా కనబడిందంటే ఆ గురువు సిద్ధపురుషుడు మహారాష్ట్రలో దొరికాడు. ఆయనకి వేద పండితుడు అక్కడ. ఆయన నువ్వు నీకు కనబడిన రూపం కలియుగంలో గణపతి రూపం ఇలా ఉంటుందని పురాణం అంతా నీకు కనబడింది అన్నారు. అప్పుడు ఆయన సంస్కృత భాష నేర్చుకుని ఉపాసించి అద్భుతమైన పుస్తకం రాశారండి, సాంగ్ ఆఫ్ ది సెల్ఫ్ అని. ఇలాంటివి చదవమనండి ఈ వాదించే వాళ్ళని. పాశ్చాత్యులు ఒక విశాలమైన వైజ్ఞానిక దృక్పథంతో, తాత్విక దృక్పథంతో మన సంస్కృతిని గ్రహిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖలో ఉన్నటువంటి ఫిలసాఫికల్ అండ్ సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్స్ బయటకు లాగుతూ నేటి సమాజానికి అద్భుతమైన పాఠాలు నేర్పుతుంటే మనం కూర్చుని ఈ గణపతిని కల్పించారు, ఆ గణపతిని కల్పించారు మాట్లాడడం ఏంటండి? ఎవ్వరూ దేవుళ్ళని కల్పించరు, ఉన్నవారిని ఉపాసన చేస్తారు. శివలక్ష్మి అనేది ఎక్కడా లేదు. శివలక్ష్మి అనేటువంటి స్వరూపం కూడా లేదు. అది ఎవరు కల్పించేది కూడా కాదు. అయితే ఒకసారి లక్ష్మీ శివతత్వం ఒకసారి ఆలోచిస్తే శివుడు లక్ష్మీపతి కాడు, ఆ మాట కూడా తప్పు. శివుడికో లక్ష్మి ఉంది, ఆవిడే పార్వతి. ఆవిడ ఆయన శక్తి ఆయనకు లక్ష్మి. ఇల్లాలని మనం గృహలక్ష్మి అంటాం. మా గృహలక్ష్మి అంటే అర్థం ఏంటి? అక్కడ లక్ష్మీనారాయణ దేవుడు లక్ష్మి కాదు కదా. అక్కడ అర్థం చేసుకోవాల్సింది అది. అయితే ఒక్కొక్కప్పుడు కవిత్వంలో ఒక భావన వస్తుంది. భావనకు సమీక్య భావన చూస్తారు. లక్ష్మీదేవి ఆర్ద్ర, అదేవిధంగా విష్ణువు అంటే మహాప్రేమ ఎవరికి? లక్ష్మీమతకి. అదేవిధంగా ఐశ్వర్యదాయిని, వేదస్వరూపిణి. శివుడిలో ఇవే లక్షణాలు ఉంటాయి. శివుడికి విష్ణువు అంటే మహాప్రేమ, ఆయన ఐశ్వర్యకారకుడు, ఆయన కూడా ఎప్పుడు ఆర్ద్రమే జలాలతో తడిసి ఉంటాడు అని భావన చేస్తూ రాసుకున్న భావుకతకు ఒక చిత్రం వేసామనుకోండి, అది శివలక్ష్మి కాదు, శివుడిని ఐశ్వర్య స్వరూపంగా చూపించడం అనే ఒక భావం మాత్రమే. అది ఆగమంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అదొక భావుకథ, అది ఉపాస్యం కాదు. అక్కడ అది తెలియక ఏదో శివలక్ష్మి కల్పన చేశారు అంటే అది కల్పన కాదు, దానికి ఆగమంగా రూపం కల్పించి పూజించలేదు. లక్ష్మీ గణపతి అనే మాట మాత్రం శాస్త్రసిద్ధమైనటువంటి మాట. ఇందాక చెప్పిన లక్ష్మి అంటే అది అర్థం కాదు, అక్కడ అర్థం అది తీసుకోవాల్సింది. దీనికి బోల్డంత ఆగమాలు ఉన్నాయి, దాని ఉపాసకులు కూడా ఉన్నారు. కనుకనే కొత్త దేవుళ్ళు సృష్టించకూడదు, కొత్త దేవుళ్ళు లేరు. గురువులు కూడా మనకి ఇందాక చెప్పినట్టు శాస్త్రంలో ఉన్న చెప్పిన గురువులు నమస్కరించాలి, కానీ వాళ్ళని దేవుళ్ళని చేసుకోకూడదు. అందుకే ఎవడు దైవభక్తిని కలిగిస్తాడు వాడు గురువు అవుతాడు, కానీ తన భక్తులుగా చేసుకునేవాడు గురువు కాడు. అద్భుతమైన లైన్. గురువు ద్వారా ఉద్ధరింపబడాలి, అంతే. గురువులకు భగవంతుడికి అంత విలువ ఇస్తాము, గురువుకి అంతే విలువ ఇవ్వాలి. యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురువు అని ఉపనిషత్తే మనకు చెప్తాను. గురూజీ, మనం తప్పకుండా చదవాల్సినటువంటి గ్రంథాలు భగవద్గీత, రామాయణ, భారతాలు కాకుండా గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ ఏమన్నా ఉన్నాయా సులువైనవి, అంటే ఈ చదువుకుంటే చాలు బాగుపడతారు అనేలాగా? ఇప్పుడు మన సంస్కృతిలో ప్రతి గ్రంథం అలాంటిదేనండి. పెద్ద జ్వాల మండుతుంది అనుకోండి, రవ్వ తీసుకొచ్చినా దానికి అంత జ్వాల కలిగించే శక్తి ఉంటుంది అక్కడ. అలా మన గ్రంథాలన్నీ అలాగే నేను పురాణాలు కూడా చేశాను కదా, దేనికదే పరిపూర్ణంగా కనిపిస్తుంది. అయితే ఇందాక చెప్పినట్టు ఏ గ్రంథం చదివినా గురు శిక్షణలో చదువుకోవాలి. ఇందాక చెప్పిన సూత్రం మరవకూడదు. ఎందుకంటే వేద ప్రమాణంగా చెప్పే ప్రతి గ్రంథం కూడా ఒకే పరమాత్మను ఉద్దేశించి చెప్తుంది అన్న ఎరుకతో మనం గ్రంథం చదువుకుంటే ఏ గ్రంథమైనా మనల్ని తరింపజేస్తుంది. మీరు వ్రాసిన బట్టి వాటిల్లో
మెయిన్లీ ఇది చదివితే బాగుంటుందని మీరు సజెస్ట్ చేయండి గురుజీ. నేను రాసిన వాటిల్లో అంటే నేను దేశధర్మ సనాతన అని ఒక పుస్తకం రాశాను. పేరు సంస్కృతం కానీ వ్యాసాలన్నీ తేట తెలుగులు ఉంటాయి. అది కన్నడం తెలిసిన తెలుగు వాళ్ళు అంటే లేదు తెలుగు తెలిసిన కన్నడం వాళ్ళు చదివి ఇది కన్నడ భాషలో వస్తుంది బాగుంటుందని వాళ్ళందరి వాళ్ళే కన్నడంలో అనువాదం చేశారు. అలాగే తెలుగు తెలిసిన తమిళియన్లు వాళ్ళ కోసం తమిళంలో అనువాదం చేశారు వాళ్ళంతా వాళ్ళే. ఇంగ్లీష్లో కూడా వచ్చింది. కొన్ని హిందీలో అవి ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళ పత్రికల్లో వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే మన ధర్మం గురించి నేను అందులో తెలియజేశానండి. అది ముందు బేసిక్గా చదువుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం. అంటే మన మతం ఏమిటి, అసలు దేవతలు వాళ్ళ తత్వాలు ఏంటి, మన పర్వాలు ఏమిటి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి మన ధర్మం ఏం చెప్పింది, అదేవిధంగా ఫిలాసఫీకి ఏమి ఇచ్చింది కంట్రిబ్యూషన్. నేను ఇందులో ఇందాక చెప్పినట్టు ఏకసూత్రం చేశాను వీటన్ని, పరస్పర విరుద్ధంగా విడివిడిగా చూడలేదు. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు వేరువేరుగా చూడడం రాజస జ్ఞానం, అన్నిట్లో ఉన్న ఏకతత్వాన్ని చూడడం సాత్విక జ్ఞానం అన్నాడు. ఆ సాత్విక జ్ఞానంతో రచించింది దేశధర్మ సనాతన. ఇది అందరికీ పనికొస్తుందన్న ఉద్దేశం. అందుకే పెద్దలు పుల్లేరు శ్రీరామచంద్ర గారు మొదలైన వారు దానికి ఆశీర్వచనం ఇచ్చి ప్రతివాడు చూడాలని ఆయన పరోక్షంగా ఒకరితో అన్నట్టు, ఇది హిందూ మతానికి సిలబస్గా పెట్టాలి అన్నట్టు కూడా అన్నారు ఆయన. మరొకటి నాకు తృప్తి కలిగేది ప్రతివాడు బేసిక్గా తెలుసుకోవాల్సిన ఒక పుస్తకం ఉందండి. ఒకసారి తిరుపతి దేవస్థానం వాళ్ళు నా చేత ప్రవచనం చెప్పించారు. హిందూ మతం స్వరూపం స్వభావం ప్రభావం. స్వభావం ప్రభావం దీని మీద కొన్ని రోజులు ప్రవచనం చేస్తాను. సింపుల్గానే ఉంటుంది, అది సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టు హిందూ మతం గురించి తెలియజేశాను. ఈ రెండు చాలా ప్రధానం. ఇందులో మొదట చదువుకోవాల్సింది మాత్రం హిందూ మతం, తర్వాత దేశధర్మ సనాతన. అంటే నేను రాసిన వాటిలో అన్నారు కనుక నేను చెప్పాను. మన గురించి బాగా అర్థం చేసుకుని పాశ్చాత్యులు రచించిన గొప్ప గ్రంథాలు ఉన్నాయండి, మనకు చాలా ఆనందం కలిగిస్తున్నాయి. తెలుగు భాషలో ఏమైనా ఇంగ్లీష్లో రాశారు వాళ్ళు, కొన్ని తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యే కానీ నాకు ట్రాన్స్లేషన్ సంతృప్తి కలిగించట్లేదు. చెప్పండి. ముఖ్యంగా డేవిడ్ ఫ్రాలే అనేటటువంటి ఆయన పేరు మార్చుకున్నాడు, వామదేవ శాస్త్రి అని. మన ప్రభుత్వాన్ని పద్మభూషణ్ ఇచ్చింది. గ్రేట్ సాంస్క్రిట్ స్కాలర్ ఆయన. నేను ఆయన ప్రత్యక్షం కలిశాను, ఆయన చాలాసేపు మాట్లాడాను. ఆయన బుక్స్ నాకు చాలా ఇష్టం. ఆయన గొప్ప శివభక్తుడు. శివ ది లార్డ్ ఆఫ్ యోగా అని పుస్తకం రాశాడు ఆయన. అది చదివితే మీకు తెలుస్తుంది అందులో శివలింగం అంటే ఏమిటి, శివుడు మూర్తులు అంటే ఏమిటి, అసలు యోగ శాస్త్రానికి దీనికి అనుబంధం ఏంటి. అందుకు ఒక్కొక్క దేవతా మూర్తిని మీరు దగ్గర పెట్టుకుంటే అందులో మంత్రశాస్త్రం, యోగ శాస్త్రం, కాస్మిక్ నాలెడ్జ్ అంటే విశ్వవ్యాపకమైన చైతన్యం, ఇంత నాలెడ్జ్ ఉంటుంది ఒక్కొక్క దేవతామూర్తి. వారికి ఎలాగా అది తెలిసింది గురూజీ? అదే చెప్పాను, మన ధర్మంలో పుట్టి కూడా కొట్టుకు చూస్తున్నారే తప్ప తెలుసుకోలేకపోతున్నారు. మన ధర్మంలో పుట్టకపోయినా ఆయన తెలుసుకున్నాడంటే పూర్వజన్మ సంస్కారాల వల్ల అలా కొందరు మహాత్ములు కొన్ని చోట్ల పుడతారు, వాళ్ళకి తెలుస్తాయి. అలాగే ఇందాక చెప్పాను సాంగ్ ఆఫ్ ది సెల్ఫ్ రచించారే, అది జాన్ గ్రైమ్స్ అని. సాంగ్ ఆఫ్ ది సెల్ఫ్ అని గణపతి గురించి అద్భుతమైన పుస్తకం, అథారిటేటివ్ పుస్తకం. సాధారణంగా పాశ్చాత్యులు వాళ్ళ యాంగిల్లో చూసి ఏవో ఇంటర్ప్రిట్ చేసేస్తుంటారు. కానీ ఈ మహానుభావులు మాత్రం మన ఋషులు చెప్పిన దానికి విరుద్ధం కాకుండా మనకంటే గొప్పగా ఆలోచించి మనకి ఇచ్చారు. అంటే నేను వీళ్ళ ఋషులవి చదివాను కనుక నేను ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగింది, వాళ్ళ పుస్తకాలు మనం చాలా నేర్చుకున్నాను. మనం ఇలా కొట్టుకుంటున్నాం కానీ ఇంకొక ఆయన డేవిడ్ స్మిత్ అనే ఒక ఆయన ది డ్యాన్స్ ఆఫ్ శివ అని అత్యద్భుతమైన పుస్తకం రాశాడు. చిదంబరం నటరాజు విషయంపై ఎన్ని సంస్కృత శ్లోకాలు, ఎన్ని మంత్రాలు, దాన్ని సైన్స్తో ఇంటర్ప్రిట్ చేస్తూ ఎంత అద్భుతంగా సరిపోయిందో నేను అత్యధిక ఆశ్చర్యపోయాను. దానికంటే ముందు ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనే ఆయన తావో ఫిజిక్స్ అనే గ్రంథంలో కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని రాశాడు. అనేది ఇవన్నీ చదవమని చెప్తున్నాను. ఇవి చదివితే మనకున్న సంకుచిత ధోరణి పోతుందండి. సంకుచిత ధోరణులు ఇవన్నీ కూడా మనలో మనం కొట్టుకును వీడిని ఎలాగైనా దెబ్బతీయాలి, ఎక్కడొక మాట పట్టుకుని లాగి పీకి పాకం పట్టాలని కొట్టుకుంటున్నాం మనం. కారణం ఫిలసాఫికల్ ఇంటర్ప్రిటేషన్ లేదు, సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ లేదు, లాజికల్ ఇంటర్ప్రిటేషన్ పోతుంది. ఇక్కడ ఆ లాజిక్ అప్లై చేయట్లేదు. కనుక నా దేవుడు ఈ రూపంతున్నాడు, ఆ దేవుడు ఆ రూపంతున్నాడు, దీని ప్రకారం అదే శాస్త్రం, ఇవి కొట్టుకోవడం ఏంటి, అసలు ఈ రూపాల వెనకాల ఫిలాసఫీ ఏంటి. అదే నేను ఒక మాట అంటుంటాను, నామరూపాలు తాగిపోతే మతం, అర్థం తెలుసుకుంటే తత్వం అని. అటువైపు ప్రయాణం చేయాలి. ఆ దిశగా ప్రయాణం చేస్తూ మన ఇష్టం మనం ఆలోచిస్తుంటే ఏ గోళ లేదు. కనుక ఇలాంటి ఇంగ్లీష్ వాళ్ళ గ్రంథాలు కూడా చదవమని నేను చెప్తాను. హిందూయిజం టుడే అనే ఒక మ్యాగజైన్ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే హవాయి ఐలాండ్స్లో హిమాలయన్ అకాడమీ వాళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళు అమెరికాలో మన హిందూ మతం మీద ఏమైనా దుర్వ్యాఖ్యానాలు వస్తే నిలబడి యుద్ధం చేస్తున్నారు. అందరూ పాశ్చాత్యులే, అది కూడా చక్కని విషయం. వాళ్ళు హిమాలయన్ అకాడమీ ద్వారా హిందూయిజం సిలబస్ ఏర్పాటు చేశారు. గొప్ప విషయం. అందరూ ఇవన్నీ కలిపి చక్కగా చూపించారు. ఇందాక చెప్పిన 6 కలిపి. కొందరు అంటారు మీరు 6 కలిపి అంత కలగాపులగం చేస్తున్నారని. ఇందాక చెప్పినట్టు 100 కొమ్మలు ఉన్న మర్రి చెట్టు దగ్గర నిలబడి 100 కొమ్మలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అనడం ఎలా ఉంటుంది. అంత విస్తారంగా నీడనిస్తుంది. కానీ అన్నీ కలిపి ఒక చెట్టుగా చూడగలిగే జ్ఞానం మనకు కావాలి. కానీ ఎప్పుడు మనం చెప్తున్నది ఒకటే,
అన్నీ కలిపి ఒకటిగా చూడు, అది గొప్ప విషయం. అంతేగా నేను దీనిలోనే ఉంటాను అని అంటే ఎలాగండి? మనం పాటించవచ్చు, అందరూ అన్నీ పాటించలేదు కానీ. అందుకే ఇప్పుడు సమైక్య దృష్టి కావాలి, సనాతన ధర్మం సమైక్యం కావాలి. విడివిడిగా ఉన్నవి మనం ఏర్పరచుకున్నవి కావు, విడివన్నీ ఒక సూత్రం చుట్టూ చుట్టబడ్డాయి. ఇది తెలుసుకోవాల్సిన అవసరం. ఇన్ని అద్భుతమైన విషయాలు ఒక రకంగా మేము దూరం అయ్యాం. కారణం విద్యాభ్యాసం. ప్రాథమిక విద్య నుంచి మాకు ఇవన్నీ కూడా లేకుండా ఏదో యాంత్రికంగా మేము చదివేసుకుని పెరిగిపోతున్నాం. ఇప్పటికీ అదే జరుగుతోంది. ప్రభుత్వాలకి, తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా ఎలాంటి పాఠాలు, ఎలాంటివి విషయాలు ఉంటే బాగుంటుంది? మోరల్ వాల్యూస్ మెయిన్లీ. సుమారు 15 ఏళ్ల క్రితం మనం చదువుకున్న విద్యా వ్యవస్థలో మన సంస్కృతి సంబంధించిన కొన్ని అంశములు ఉండేవి. అవును గురుజీ. కనీసం సాహిత్య సబ్జెక్ట్స్లు ఉండేవి. తెలుగు, సంస్కృతం మొదటి భాషలు చదివేటప్పుడు ఉండేది. తర్వాత వాటిలోంచి కూడా తీసేశారు. ఎందుకంటే మతం మతం అయిపోతుందేమో అనుకుంటున్నారు. మతం కాదు బాబు, ఈ దేశ సంస్కృతి. ఈ నాలెడ్జ్ తెలియకుండా ఎలా చేయాలి? ఇతర మతాల వాళ్ళకి ఏమిటంటే వాళ్ళకంటూ కొన్ని క్లాసెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, సెపరేట్గా. మనకు అవి లేవు. ఉన్న ఇందాక చెప్పినట్టు ఏ శాఖ వాళ్ళు ఆ శాఖ రూపంలోనే చెప్తున్నారు. ఇది బాధాకరమైంది. అందుకే ఒక ఎడ్యుకేషన్ కావాల్సింది. దానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఋషిపీఠం ద్వారా. ఇప్పుడు నా దృష్టిలో నా ప్రవచనాలన్నీ జ్ఞానం ఇవ్వడానికి. నేను ఏ సబ్జెక్ట్ చెప్పినా, నేను యోగ వాసిష్టం చెప్పాను, ఉపనిషత్తుల గురించి మాట్లాడాను, వేదాల విషయంలో మాట్లాడాను, అలాగే శివ సంబంధమైన గ్రంథాలన్నీ చెప్పాను. గ్రంథాలంటే వీలైనన్ని అన్నీ ఎవరు చెప్పగలం. విష్ణు సంబంధమైన ప్రామాణిక గ్రంథాలన్నీ చెప్పుకున్నాం. అలాగే అమ్మవారికి సంబంధించిన భాష్యాలు తెలియజేశాను. సూర్యుడి గురించి కూడా నేను చాలా విస్తారమైన ప్రవచనాలు చేశాను. అలాగే సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పుకున్నాను, గణపతి గురించి, షణ్మతాల గురించి, వాటి మూల గ్రంథాల్లోకి వెళ్ళి. అందుకని ఈ దీంట్లో అది చూడడం కాకుండా ఆ గ్రంథాలతో చూస్తే నాకు అన్నీ ఒకటే కనబడింది. అందుకే కొందరు అంటూ ఉంటారు, మీరు గణపతి చెప్పినప్పుడు గణపతి గొప్ప దేవుడు అనిపిస్తాడు, శివుడు చెప్తే శివుడు గొప్ప దేవుడు అనిపిస్తాడు, విష్ణువు చెప్తే వాడే గొప్ప దేవుడు అనిపిస్తాడు. ఎందుకు గొప్ప ఎవరండి అంటే, పిన్న మీకే అంత కన్ఫ్యూజన్ అనిపిస్తే మరి ఇన్ని చెప్తున్నా నాకెలా ఉండాలి? నాకు కన్ఫ్యూజన్ లేదు బాబు, అన్నీ ఒకటే అని చెప్తున్నాను. అందుకే నాకు కన్ఫ్యూజ్ లేదు, అన్నిటి మీద రాసిన వ్యాసుడికి కన్ఫ్యూజన్ లేదు. కనుక ఈ బేసిక్ ఒక థాట్ మన హిందువుకి అందివ్వగలగాలి. పైగా ఇందాక చెప్పినట్టు అన్నిట్లోనే సిద్ధపురుషులు ఉన్నారు. అన్నిట్లోని నామంతో తరించవచ్చు అని చెప్పడానికి నామయోగులు ఉన్నారు, యోగంతో తరించవచ్చని యోగశాస్త్రవేత్తలు ఉన్నారు. అవునా లేదా? ఇలా చాలా చాలా మంది అన్నిట్లో విష్ణు భక్తితో తరించిన ముక్త పురుషులు ఉన్నారు, శివభక్తితో తరించిన సిద్ధ పురుషులు ఉన్నారు, నయనార్లు, ఆళ్వార్లు, వాళ్ళందరూ ముక్త పురుషులే కదండి. అలా ప్రతిదానులు ఉన్నారు. గణపతి భక్తులు ఎంతమంది ఉన్నారు సిద్ధ పురుషుల్ని అంటే ఇక్కడ మనకు తెలియదు, మనం పైపైన చూస్తున్నాం. అందులోకి దిగితే అది తెలుస్తుంది. నేను చూశాను, తిరిగాను, మహారాష్ట్రలో తిరిగాను, వాళ్ళ గ్రంథాలు చదివాను, గాణపత్యుల్లో చూశాను. ఆశ్చర్యకరంగా సిద్ధపురుషులు అద్భుతమైన వేదాంత జ్ఞానాన్ని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఉపాసనలో వేదాంత జ్ఞానం కలిగినటువంటి వారు అన్నిట్లోనూ కనబడ్డారు. అన్ని గ్రంథాల్లో అది ఉన్నది ఇక్కడ. కనుక ఇవన్నీ కలిపి వీటన్నిటి మీద నేను చెప్పాను. కనుక నా ప్రవచనాన్ని స్టడీ మెటీరియల్గా తీసుకొని చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. అలా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఋషి విద్యాభ్యాసం అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా వీకెండ్ స్కూల్స్ అవి ఇంగ్లీష్లో కూడా పాఠాలు చెప్తున్నాయి. దాని మీద స్టడీ చేసి ఎంతరో తయారయ్యారండి. నేను తృప్తిగా చెప్తున్నాను విషయాన్ని. అంటే మనం చెప్తే నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అన్నిటి కలెక్టివ్గా చెప్పగలగాలి, కలెక్టివ్గా చెప్పగలగాలి. లేక తెలుసుకోవట్లేదు కానీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటే ఉందండి. మనకంటూ వైరుధ్యాలు లేకుండా చెప్పగలగాలి, సమన్వయించి చెప్పగలగాలి. దానికంటూ పాఠాలు తయారవ్వాలి. కొందరు చేసే ప్రయత్నం చేస్తున్నారు, చాలా సంతోషం. నేను చెప్పేది విదేశస్తులు మనకంటే ఎక్కువ చేస్తున్నారు. హిమాలయన్ అకాడమీ చేస్తుంది. అలా ఫ్రాంక్ మొరాలిస్ అని ఒక ఆయన ఉన్నాడు, ధర్మ ప్రవర్తకాచార్య అని పేరు మార్చుకున్నాడు. అలాంటి వాళ్ళందరూ ఎంత వ్యాప్తి చేస్తున్నారో దేశ విదేశాల్లో నేను చూసి ఆశ్చర్యపోయాను. అలాగే అయోగాలో వేదిక్ యూనివర్సిటీ ఉంది, వాళ్ళు నేర్పుతున్నారు. యోగము, వేదము, జ్యోతిషము, మంత్రశాస్త్రము ఇవన్నీ కలిపి అద్భుతంగా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కనుక ఆ జ్ఞానం మనం నేర్పించగలగాలండి. దానికంటూ విద్యా సంస్థలు తయారవ్వాలి. దానికంటూ శిక్షణ ముందు ఉండాలి ఇక్కడ. ఆ శిక్షణలో ఏంటంటే నా సంప్రదాయమే వాళ్ళకి నేర్పుతానని కాకుండా వాళ్ళకి అన్నీ ఎక్స్పోజ్ చేయాలి. చేసి మీరు ఏ సంప్రదాయమైనా ఒకటే అనే పరిజ్ఞానం వాళ్ళకి కల్పించి మొత్తం సమాజ ధర్మాన్ని కాపాడగలగాలి. అది మనం నేర్పగలగాలి. నేర్పే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయి, దాన్ని అందుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అది విస్తారం కావాలి. ఎందుకంటే మనం మిషనరీజీలతో ఒక మతంలా చేయట్లేదు మనం. అలాగే ఎడ్యుకేషన్గా చేస్తున్న వాళ్ళలో ఇప్పుడు నేను చిన్మయ మిషన్ చక్కగా చేస్తున్నది, రామకృష్ణ మిషన్ చేస్తుంది. వీళ్ళు ప్రాచీన గ్రంథాల ప్రమాణాలతో చెప్తున్నారు. అంతేగాని కొత్తగా గురువు అని క్రేజ్ తయారు చేసేసుకుని చాలామందిలో నోటుకొచ్చింది చెప్తూ చరిత్రను వ్యక్తీకరిస్తూ అలాంటి వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. ఈ ప్రమాణాల గురించి వాళ్ళు మాత్రం తీసుకోవాలి. ఈ విద్యా వ్యవస్థ పెరగాలండి. అది ప్రభుత్వం ద్వారా జరుగుతుందని నేను ఆశించట్లేదు. దానికి మీ వంటి సౌహృదయులు పూనుకుంటే
ఆ పద్ధతిలో అందించాలి. మనం ఇప్పుడు సామాజిక మాధ్యమాలను వాడుకోవాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి. అదే నేను చెయ్యగలిగినంత చేస్తున్నాను, పెద్ద లెవెల్లో చేస్తున్నాను అనను. కానీ సంస్కృతం నేర్పడం ఒకటి, భగవద్గీత నేర్పడం ఒకటి, ధృవజ్ఞానం అనే పేరుతో చిన్నపిల్లలకి మేము నేర్పుతున్నాం. 6 లెవెల్ కోర్స్ ఒకటి తయారు చేసాం. వాళ్ళు చెప్పగలరు వీటికి సమాధానం. అలా తయారయ్యారు ఒక్కొక్కరు కూడా. ఉదాహరణకి అమెరికాలో ఒక క్లాస్లో రాముడు అవతారంలో ఒక తప్పు చేశాడు అని వాలివధ గురించి మాట్లాడారు. ఒక పిల్లవాడు లేచి నువ్వు చేసింది తప్పు అన్నాడు. నువ్వు ఎలా చెప్పగలగొట్టి ధృవజ్ఞానంలో చదువుకున్నాను, ఇది ఆన్సర్ అని చెప్పాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా, వెంటనే ఆ పిల్లవాడి మాట వాళ్ళు చూసి సిలబస్లో సవరణ చేశారు. ఇప్పుడు అలా చేయగలరండి? రాముడు తప్పు చేశాడు, ఉప్పు చేశాడు, చర్చోగోష్ఠి పెడతారు, టీవీల్లో చర్చలు మొదలు పెడతారు, కానీ సవరణ చేయరే. కనుక మన ప్రయత్నం మనం చేస్తే మిగిలినవాడు భగవంతుడు సహకరిస్తాడు. జరగాలి, అంత వ్యాప్తి చేయాలి. ఇప్పుడు మనం కొంతసేపు ముచ్చటించుకున్నాం, ఒక్కొక్క దాని గురించి కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోవాలి సబ్జెక్టు. ఇందులో ఏది తీసుకున్నా అంత ఉంది ఒక యోగ శాస్త్రం. నా ఉద్దేశం ఒకటే, అన్నిటికీ కలిపి లింక్ ఉంది. అది గొప్ప విషయం. మనం ఒక ఉపాసన చేస్తున్నా అందులోనే యోగం ఉంది, అందులోనే జ్యోతిషం ఉంది, అందులో మంత్రశాస్త్రం ఉంది, అందులో యజ్ఞశాస్త్రం ఉంది, అందులో ధర్మశాస్త్రం ఉంది. ప్రతి దానిలో అన్నీ కలిసి ఉంటాయి. అది అద్భుతం మన మతంలో ఉన్నటువంటిది. అవేమిటనేది మనం పరిశీలిస్తే వెళుతూ ఉంటే దేనికదే పరిపూర్ణంగా కనబడుతుంది. ఇందుకు ఉపమానం చెప్పినట్టు మహా అగ్నిగోళం మనం తీసుకుంటే ఏ ముక్క తీసుకున్నా అది మళ్ళీ అంత అగ్నిని సృష్టించగలదు కదా. అలాంటిది మన సంస్కృతి. ఇప్పుడు నాకు పిచ్చి ప్రశ్న వచ్చింది మీరు ఇలా చెప్తున్నప్పుడు. మీరు చెప్తున్న నేను అనే పదం వాడారు కదా, అప్పుడు మీ ఆలోచన స్థితి ఏంటి అని తెలుసుకోవాలనిపించింది. అదేనండి. అంటే నిజానికి చెప్పాలంటే నా చేత భగవంతుడు చేయించాడనే చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మనం పని చేస్తున్నప్పుడు ఆ పని చేస్తున్నాం అని ఒక ఐడెంటిటీగా చెప్పుకోవడమే, వ్యవహారికంగా చెప్పడమే. కానీ నేను అనే ఇంకో విధంగా అహంభావంతో చెప్పినది కాదు ఇక్కడ. అంటే ఏమి జరుగుతోంది ఈ ధర్మానికి, మనం విద్యగా ఏం చేస్తున్నాం అని ప్రశ్న రాగానే విద్యగా ఋషిపీఠం ద్వారా మేము చేస్తున్నటువంటి పనులు ఇవ్వండి. అంటే ఒకటి, అందుకే సాధన అధ్యయనం, 2 అది విద్య ద్వారా సాధన అవుతుంది. అది క్రమశః ఒక పద్ధతిలో కరికులంలా చెప్పగలగాలండి. స్టడీగా ఏర్పరచాలి. ముందు ఇందాక మనం ఇవాళ ప్రారంభించుకున్నదంతా స్టడీ చేస్తే ఇదొక సబ్జెక్ట్ అవుతుంది. అసలు సనాతనం మూలం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని స్వరూపాలు ఉన్నాయి, ఎన్ని శాఖలు ఉన్నాయి, వీటన్ని కూడా ఇంటర్ రిలేషన్ ఏమిటి, ఇలా మనం కూర్చుని చెప్పిన వెంటనే ఇది అర్థమైపోతుంది. నాలెడ్జ్ కదా. ఇలా చెప్తే అలా అర్థమైతే సినిమా, కథ, స్టోరీ. నాలెడ్జ్ అయ్యేటప్పటికల్లా ముందు అయోమయం ఏర్పడుతుంది. అందుకే తర్వాత మళ్ళీ స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి, ఆలోచన చేయాలి. ఈ 2 చేస్తే అప్పుడు సొల్యూషన్ వస్తుంది. కనుక ముందు మనం నేర్పడం, తర్వాత వాళ్ళ చేత నిరంతరం అధ్యయనం చేయించడం, అవగాహన చేయించడం, వాళ్ళంతా వాళ్ళు ఆలోచించగలిగేటట్టు చేయడం. ఈ విధంగా ఎడ్యుకేషన్ నేర్పబడాలి. కనుక దీనికి ఎడ్యుకేషన్ స్టేటస్ ఇవ్వాలి సనాతన ధర్మానికి. అది మన ప్రభుత్వాల నుంచి నేను ఆశించను. చేద్దాం అనుకున్న చెయ్యనివిన దుష్టశక్తులు మన స్వతంత్రం వచ్చింది గురించి పెరిగిపోయాయి. ఓటు బ్యాంకు రాజకీయాలు ఇప్పట్లో జరగవు. దాని గురించి చెప్పినా వినేట్లేదు. ఎందుకంటే మనకున్న ఒక భగవద్గీత గురించి మాట్లాడదామంటేనే ఒక్కొక్కరుగా ఇంటర్ప్రిషన్ చేస్తాడు. మనం చూస్తున్నాం కదా, అదంతా మళ్ళీ సెక్ట్స్ అయిపోతుంది, సెక్టోరియం అయిపోతుంది. సెక్టోరియం కాకుండా అంతా కలిసి ఒక సత్యం, ఒక తత్వం అనే దృష్టితో మనం చూడగలగాలండి. ట్రూత్. నేను ఇందుకు చెప్పిన పెద్దవాళ్ళందరూ మాటలు చెప్పానే, ఇవన్నీ మన ఎడ్యుకేషన్లో ఉండాలి. మొత్తం అంత లేకపోయినా జిస్ట్గానే వాళ్ళు ఈ పుస్తకాన్ని చెప్పారు, వాళ్ళు ఈ పుస్తకాన్ని చెప్పారు, మన క్లుప్తంగా అది ఉండాలి, స్టడీ చేసినట్టు ఉండాలి. హిస్టరీలో కూడా మనది హిస్టరీ ఒకటి తెలియాలి. మన హిస్టరీ తెలిస్తే మన ధర్మం తెలుస్తుంది. ఎందుకంటే మన హిస్టరీకి మన ధర్మానికి భేదం లేదు. మన హిస్టరీలో గొప్ప గొప్ప ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా తొక్కిపెట్టేశారు, లేదా కువ్యాక్ష చేశారు, వక్రీకరించారు. కనుక ఇప్పుడు నా ఉద్దేశంలో ధర్మం గురించి ఎంత చెప్పాలి, చరిత్ర గురించి ఎంత చెప్పాలి, సరి అయిన చరిత్ర గురించి మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. అందరూ చేస్తున్నారు, నేను ఒక్కడనే కాదు, ఎంతోమంది చేస్తున్నారు ప్రస్తుతం. వాటిని మనం యువతరాన్ని కనెక్ట్ చేయాలి. ఇది మెయిన్ నా బాధ ఏంటంటే ఎక్కువగా విస్తృతంగా దీని గురించి చర్చ జరగాలి, తెలుసుకోవాలి, తెలియడం లేదు. అదే మనం మాట్లాడుకుంటూ ఉండాలి. అంతేగాని నువ్వు అది ఎందుకు చెప్పావు, ఇది ఎందుకు చెప్పావు, మా దానికి ఎందుకు గురించి చెప్పావు అని ఎవరు బెదిరింపులు ఇబ్బందులు కలిగించకూడదు. మొత్తం మన సాధన గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇంకొకరిని మనం ఎత్తి చూపించట్లేదు. మన గురించి మనం తెలుసుకోవడానికి సమయం సరిపోవట్లేదు, ఇంకోటి గురించి ఎత్తి చూపించడానికి ఎవరం మనం. అదే మొత్తం కలెక్టివ్గా కలుపుకొని సనాతన ధర్మం ఒక్కటే, అది భారతీయత. ఇది ఇన్ని ముక్కలుగా లేదు, ఇదంతా కలిపి ఒక సూత్రం ఉంది. ఎందుకంటే యోగం, వేదాంతం అన్నీ కలిపి ఒకటే. అది చెప్పగలగాలండి మనం ప్రయత్నిస్తూ. ఎక్కడైనా నెగిటివ్గా అనిపించే అంటే అది ఎలా ఆలోచించాలి, ఆ మధ్య కాలంలో ప్రవేశించిపోయినటువంటి అవాంఛనీయ ధోరణులు ఏమిటి, అవి తొలగించే ప్రయత్నం చేయాలి, ప్రక్షిప్తాలు లాంటివి అది చేయాలి. దానికి చాలామంది పెద్దలు కృషి చేస్తున్నారు.
నేను ఒక్కడనే కాదు, నేను నా వైపు జరుగుతున్నది చెప్పాను కానీ ఇంకా ఎందరో చేస్తున్నారు. కానీ ఆ డాట్స్తో కనెక్ట్ కావాలి మనం. అవి మీ వంటి వారు అందుకొని వాళ్ళు ఏం చెప్పారు కూడా మనం అందించగలగాలి. ముందే చెప్పండి ఒకటే ఆర్టిస్టిక్ శాస్త్ర ప్రమాణం అవునా కాదా, అది పెట్టుకుంటే మాత్రం మనకి దేశ విదేశాల్లోంచి పుంఖాలుగా మన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని ఇందాక కలిపి చెప్పగలిగేటువంటి తత్వాన్ని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, వస్తున్నారు. నేను అలాంటివి చూసే నేను నేర్చుకుంటూ నేను ఆలోచన చేస్తూ సాధన చేస్తూ చెప్తున్నాను ఇక్కడ. అదే అంటే ఇప్పుడు నాకు ఎన్నో కన్ఫ్యూజన్స్, సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే ఇంత కన్ఫ్యూజన్ అది చాలా వరకు నాకు ఇప్పుడు కేవలం ఒక గంటలో, ఒక గంటన్నర సమయంలో ఏదో తెలిసిపోయింది, ఒక ఆనందం లోపల. అలాంటిది ఈ అవకాశం అంటే మీరు డైరెక్ట్గా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు డిజిటల్ యుగం ఉంది, ఆల్రెడీ మీ ప్రవచనాలు ఉన్నాయి, ఆల్రెడీ మీ సేవా కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని పట్టుకుంటే చాలు, ఎంతో ఉన్నతికి వెళ్తారు. ఆ పట్టుకోవడంలోనే అదే కావాలండి. ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న లక్షణం ఏంటంటే కొంత అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. అందుకే చాలామంది నాలెడ్జ్ అనేది వచ్చేటప్పటికల్లా అర్థం కాదు, పై స్థాయి అంటారు. జ్ఞానం ఎప్పుడు పై స్థాయి. నా ధర్మం కూడా అలాంటి జ్ఞానమే, అది పై స్థాయిలోనే ఉంటుంది. ఇక్కడ సనాతన ధర్మం యొక్క లక్షణం అది. అందుకే జ్ఞానం మన సంస్కృతి. ఇక మీరు అనుష్ఠానం చేస్తూ ఉంటారు చాలా ఎక్కువ సమయం, అంటే రోజులో ఒక వంతు 24 గంటల్లో ఒక భాగం అటే వెళ్ళిపోతుంది, 3 వంతుల్లో ఒక భాగం. అంటే అది తెలుసుకోవచ్చా గురుజీ, అది ఏం చేస్తారు? అది మేము ఇమిటేట్ చేయొచ్చా? గురువుల్ని అసలు ఇమిటేట్ చేయొచ్చా? అనుసరించాలా, అనుకరించాలా? అది బాగుందండి. అంటే వాళ్ళు చెప్పినది ఆచరించాలి, వాళ్ళది అన్నీ అనుసరించలేము, అనుకరించలేము. మనం చేయగలిగింది అనుసరించవచ్చు. అది ఎలాంటిది అంటే అనుష్ఠానం. మీరు అన్నారు జీవితంలో, జీవిత పరమార్థం గురించి మాట్లాడు. మనం ఎంత ఆలోచించినా మనకు తెలిసే సత్యం కంటే అనుష్ఠిస్తే వచ్చే సత్యం స్పష్టంగా ఉంటుంది. అందుకే అధ్యయనం అనుష్ఠానం రెండూ కలిస్తే అనుభవం వస్తుంది ఇక్కడ. కనుక మనం ఎంత అధ్యయనం చేసినా అందులో స్పష్టత కావాలి అంటే ఈశ్వర శక్తి యొక్క ప్రేరణ, స్ఫురణ కావాలి. అందుకే అనుష్ఠానం పేరుతో, అనుష్ఠానం అంటే కాదు, యోగం, జపం, ఈ 2 రూపాలు క్రియారూపంగా అర్చన, ఇవి చేసుకోవడమే. అందులో ధ్యానం కూడా ఒక అంగం. ఇదంతా అనుష్ఠానం. ఇది ఎవరి సమయానుకూలంగా వాళ్ళు చేయాలండి. ఇది అనేది వ్యాయామం లాంటిది. ఒక వ్యాయామం ఒకరు ఎక్కువసేపు చేస్తారు ఫిట్నెస్ కోసం, కొందరు క్లుప్తంగా చేస్తారు, కొందరు జిమ్ములు పెట్టుకుని ఇన్ని రకాలు చేస్తుంటారు. కొంతమంది అంతా చేయలేక ఏదో 4 ఆసనాలు వేసుకుని వాకింగో జాగింగో చేసుకుని ఉంటారు ఇక్కడ. కనుక అది అంత చేయడం అవసరమా, ఇంత చేయడం అవసరమా లేదు. ఎంత చేయగలిగామో అంత చేయాలి, వీలైనంత చేయగలిగాము. ఒక పెద్దవారు మహానుభావులు పీఠాధీశులకు మాట ఇచ్చారు, మీరు ఇంత అనుష్ఠానం ఇవన్నీ చేస్తారు కదా, అందరూ అది చేయలేరు కదా అంటే ఒక మాట చెప్పారు, యుద్ధం చేసే సైనికుడు ఎంత వ్యాయామం చేస్తాడండి, అసలు అలసత్వానికి సమయం ఇవ్వడు, పూర్తిగా వ్యాయామం చేస్తాడు, శరీరాన్ని ఫిట్గా పెట్టుకుంటాడు శత్రువుని ఎదుర్కోవడం. అలాగే ధర్మశత్రువులను ఎదుర్కోవడం కోసం మనం ధర్మాన్ని రక్షించడానికి కూడా ఆయుధాలు బలవంతం చేసుకోవాలి అంటే అలాంటి పీఠాధీశ్వరులు ఉత్తములు అంత అనుష్ఠానం చేస్తారు. దాన్ని తపస్సు అంటారు. ఇక్కడ తపస్సు ధారపోస్తారు. వాళ్ళు చేసినంత, సైనికుడు చేసినంత వ్యాయామం ఒక సామాన్యుడు చేయక్కర్లేదు. వాడి ఆరోగ్యం కోసం వాడు ఎంత అవసరం అంత చేసుకోవచ్చు, కానీ మిగిలిన వాళ్ళు చేసుకుంటారు. రెండవది అవకాశం. అందరికీ అన్న అవకాశాలు ఉండవు. ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, బయట పనులు చేసేవాళ్ళు, వాళ్ళు ఎంత చేయగలరు? అలాగే అసలు చేయకుండా ఉండకూడదు. వాడు ఉన్న సమయాన్నే వాడు డిజైన్ చేసుకొని దాన్ని చేయగలిగినంత తాను చేస్తాడు. మా జీవితం ఉందా, అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, తప్పు లేకుండా, సంప్రదాయ విరుద్ధం లేకుండా, అసత్యం చెప్పకుండా, రాగద్వేషాలకు లోను కాకుండా చెప్పాలి. నేను ఎప్పుడు ఏ ప్రవచనం చేసినా ముందు అమ్మవారిని ప్రార్థించేది అదే, అమ్మ అసంప్రదాయం నా నోటంట రాకూడదు, అశాస్త్రీయం నా నోటంట రాకూడదు, ఆవేశకావేశాలకు కూడా నోరు తూలి నేను ఎవరిని నిందించడం కానీ ఇంకోటి చెప్పకూడదు అని దండం పెట్టి కూర్చుంటాం. అందుకోసం మేము చెయ్యాలి, అధ్యయనము చేయాలి, అనుష్ఠానము చేయాలి, నేర్చుకోవాలి, ఇవన్నీ చేస్తున్నాడు. అందుకే అంత సమయం పడుతుంది. అదే ఎందుకు అడిగానంటే గురూజీ, కొంతమంది ఒకరితో ఒకరు పోల్చుకుంటుంటారు. నేను ఏకంగా మిమ్మల్ని ప్రమాణంగా తీసేసుకున్నాను అనుష్ఠానం విషయం. వారు గంట సేపు పూజ చేస్తారు, వీరు ఇంకొక పెద్ద ఏదో వేరే పేరుతో పూజలు చేస్తారని కంపారిజన్ చేసుకొని వీళ్ళు చేస్తున్న పూజని తక్కువ చేసుకొని లేదా ఎక్కువ చేసుకొని గర్వానికి గురవడం, బాధకు గురవడం అవుతుంది. అలా కాకుండా నీకు ఎంత కుదిరితే అంత. నేను ఎప్పుడు అదే చెప్తాను. అదే ఇప్పుడు మేము చేస్తున్న కూడా పరిపూర్ణమని ఎక్కడ చెప్పగలం. ఇంకా ఎందరో తపస్సులు ఉంటారు, మహాత్ములు ఉంటారు. కనుక మనం చెయ్యగలిగినంతే చేయాలంతే. మనం చెయ్యగలిగినంత తృప్తిగా చేసుకోవాలి. చేసేటప్పుడు సాధకుడు ఒక్కడు గుర్తుండాలి, నేను సరిగ్గా చేయలేకపోతున్నానా అనేటటువంటి గిల్టీనెస్ ఎప్పుడూ ఉండకూడదు. కరెక్ట్. ఎందుకంటే భగవంతుడు అనంతుడు,
క్షణంలోనూ ఆయన ఉన్నాడు, కల్పంలోనూ ఆయన ఉన్నాడు. కనుక ఎంత చేసినా ఏకాగ్రంగా తృప్తిగా చేసుకోగలగాలి. ఏ సాధనలో అయినా ఏ శాస్త్రంలో అయినా పోలికకూడదండి, పోలికకూడదు. జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ నాకు చాలా ఇష్టం. అలాంటివన్నీ చదవాలండి. అవన్నీ చదివితే హృదయం వైశాల్యం అయిపోతుంది. అవి చదివితే వీటిని తిరస్కరించకూడదు. మళ్ళీ ఆ విశాలత అర్థం చేసుకుంటూ వీటిని అన్వయించుకోగలగాలి. ఎందుకంటే కొందరు జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ చదవగానే ముందు విగ్రహార్థాన్ని తోలనాడేస్తారు. ఆయన చెప్పలేదు. ఆయన 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 చెప్పిన ఫిలాసఫీని అర్థం చేస్తారు. పోల్చి చూస్తేనే అన్నీ వస్తాయి. ఎవరిని పోల్చి చూసుకోకూడదు. మనది మనం పాటిస్తూ మనం చేయగలిగినంత చేయాలి. అందుకే గురువు అనేవాడు కూడా మధ్యలో అవసరం వస్తాడు. ఎందుకంటే వైద్య శాస్త్రానికి రోగికి మధ్య వైద్యుడు ఎంత అవసరమో, ఆధ్యాత్మిక శాస్త్రానికి సాధకుడికి మధ్య గురువు అంత అవసరం. సద్గురు. ఎందుకంటే అంత అనంతమైన దాంట్లో నేను ఏది ఆచరించగలను. మరి అనంతం అంత ఉంది కదా అని కన్ఫ్యూజన్ అనకూడదు. ఇప్పుడు ఆకలి వేసిందిట, దాహం వేసింది, పోనీ దాహం వేసింది, అదిగో అక్కడ గంగ ఉంది తాగన్నాడు. అంత గంగను చూసి అమ్మో ఇంత గంగ నేను తాగలేని వచ్చేట. అంత గంగ వీడి తాగక్కర్లేదు కదా. అలాగే మన ధర్మం కూడా అనంతమైనటువంటిది. వాడు అందుకోలేనప్పుడు మనం తోడి ఇస్తామే, అలా మనం చెప్తాం. కనుకనే ఒక వైద్యుడు తెలిసిన శాస్త్రాన్ని రోగి యొక్క శారీరక లక్షణాలు బట్టి ఎలా ఇస్తాడో, గురువు కూడా శిష్యుడి యొక్క అర్హతను అనుసరించిస్తాడు. అయితే ఇక్కడ కూడా ఉత్తమ గురువు తన గురువు అనుకోడు. ఎందుకంటే తాను సాధన చేస్తూనే వస్తున్నాడు కనుక సాధకుడిని సానుభూతిగానే చూస్తాడు. శిష్యుడు గురువు అనుకుంటాడు, కానీ గురువు మాత్రం శిష్యుడు బాగుపడాలని తను తెలిసింది చెప్తూ చేస్తుంటాడు. ప్రేమ ఉంటుంది గురువుకి. అంతే ఉత్తమ గురువుల విషయంలో చెప్తున్నాను ఇక్కడ. అలాంటి గురువులు గొప్పవారు మన దేశానికి దొరికారండి. వాళ్ళని ఒక్కసారి స్టడీ చేసి అలాంటి లక్షణాలను గురువు మనకు దొరకాలి, ప్రతివాడు కోరుకోవాలి. అది కోరుకుంటున్నాం. సంతోషం స్వామి. ఇక ఇంకొక 2 ప్రశ్నలు. ఈ చెవిలో సీసం వేస్తారు శూద్రుడు అని కూడా ఇప్పటికీ కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది మనుధర్మ శాస్త్రంలో ఇలా రాస్తున్నారు ఇదంతా అని. అది నిజానికి మన వాళ్ళే కొంతమంది ప్రచారం చేస్తున్నారు దౌర్భాగ్యానికి. ఆ శూద్రుడికి అలా చేశారని. అది నిజంగా అది ఉందా? అది ప్రక్షిప్తమా? ఏమిటి అది? ఇప్పుడు శాస్త్రీయమైన గ్రంథాలు ఏంటంటే భాష లేదు, మొదటి తెలుసుకోవాలి. వేదంలో లేదు, పురాణాలు కూడా లేని శబ్దాలు లేవు. కొన్ని ధర్మశాస్త్రాలు అక్కడక్కడ కనబడ్డ మాట వాస్తవమే, కానీ అది ఎందుకు రాశారు, ఏ కాలంలో రాశారు కూడా ఒకసారి స్టడీ చేయాలి. ఇప్పుడు ఎక్కడైనా అలాంటిది ఉందా? చెవిలో సీసం పోస్తాను, అది పాత ఏదో పుస్తకం తీసుకొచ్చి ఇప్పుడు గోల పెట్టడమే, కానీ ఎక్కడైనా చెవిలో సీసం పోయడం ఉందా? ఇప్పుడు లేనప్పుడు మనదేదో నింద ఉందని చెప్పడం ఏంటి? కనీసం మా తాతల కాలంలో కూడా లేదు, మన ముత్తాతల కాలం నేను ఎప్పుడు ఎక్కడ చూడనే లేదు. ఇక్కడ ఒక విశేషం మాత్రం భాషను అర్థం చేసుకోగలరు. తల్లి కూడా పిల్లాడితో ఒరే ఇలా చేస్తే చస్తావురా బాబు ఉంటుంది, చంపేస్తాను రా బాబు ఉంటుంది. చంపేస్తుందా? ఆ మాటకు అర్థం ఏమిటి? ఆ మాటలో ఉన్న స్పిరిట్ ఏమిటి తెలుసుకోవాలి. హెచ్చరిక అంటే ఒక హెచ్చరిక ఉన్నది. అలాగే ఇక్కడ చెప్పేటప్పుడు కొన్ని సంస్కారాలతో ఒక దివ్య శబ్దాన్ని పొందాలి. సంస్కారాలు లేకుండా అవి అందించకూడదు ఉద్దేశంతో చెప్పినవే తప్ప వీళ్ళు అనుకున్నట్టు జాతి చెవులు సీసం పోయాలని ఇవి దాని యొక్క ఉద్దేశం కాదు. ఒక్కొక్క శాస్త్రం నేర్చుకోవడానికి కొన్ని సంస్కారములు ఉంటాయి. దానికి తగ్గ సంస్కారం అయితే నేర్చుకోవాలని చెప్పారే తప్ప ఒకరిని కించపరుస్తూ చెప్పలేదండి. దాన్ని తీసుకుని ఇప్పుడు ఇలాంటి అన్వయాలు చేస్తున్నారు ఇక్కడ. నిజానికి మన ఇతర సంస్కృతుల్లో ఉన్నటువంటి వైషమ్యాలతో పోలిస్తే మనలో నిజానికి వైషమ్యాలు ఎవరెవరైతే ఇప్పుడు మనుస్మృతిని ఎద్దేవా చేస్తున్నారో వాళ్ళెవరూ సరిగ్గా చదవకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ డిబేట్ పెడదామన్నా డిబేట్లో సహృదయం చాలా అవసరం, అది ఇప్పుడు లోపం. అవును, దీన్ని చక్కగా అర్థం చేసుకొని ఈ జాతికి అర్థమయ్యేటట్టు చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ అవి వినరు, అవి చదవరండి. వివాదానికి అవసరం ఒక్క ముక్క తీసుకొని దాని చుట్టూ మరిన్ని వివాదాలు అల్లుతూ ధర్మం మీద బురదలను వాళ్ళ యొక్క లక్ష్యం. కనుక అధ్యయనం చేయనివారు తెలుసుకునేవారు, తెలుసుకుంటే కదా మంచి చెడు తెలుస్తుంది. ఆ రెండూ చేయనివ్వట్లేదు, వాద వివాదాలకే చేస్తున్నారు. అది బాధాకరమైన అంశం. అటువంటి వారిని ఇగ్నోర్ చేయవలసి మనం ఎక్కడో 1-2 మాటలు ఏ స్పిరిట్తో చెప్పారో తెలుసుకోకుండా అదొక్కడ పట్టుకుని అంటే ఇంత విశాలమైన భావాలు ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు అందరికీ అందిస్తున్నాం కదా. ఇప్పుడు ఎవడు ఒక గూగుల్లోకి వెళ్ళో లేదు ఇప్పుడు మాధ్యమాలకు వెళ్తే ఎవడు వేదం వినడు, ఎవరు చెవుల్లో సీసాలు పోస్తున్నారు, ఎందరో వింటున్నారు, అందరూ గ్రహిస్తున్నారు, ఎందరో చేస్తున్నారు. తర్వాత ఋగ్వేదం మీద అత్యద్భుత పుస్తకం రాశాడు డేవిడ్ ఫ్రాలే అన్నతను, ఇంకా చాలా ఫారినర్స్ రాశారు, వాళ్ళు గ్రహిస్తున్నారు కదా. అవును. సో వీటిని మనం అసలు
కొట్టిపారేయచ్చు. అటువంటి వాదన చేసే వాళ్ళు దూరంగా ఉండడం బెటర్. అవునండి, మనం పాజిటివ్ని మనం వ్యాప్తి చేస్తూ ఈ నెగిటివ్స్ని పోగొట్టచ్చు. కొంతమంది అమాయకులు చేతబడులు క్షుద్ర పూజలు అంటూ కూడా భయపడుతూ ఉంటారు. స్వామి మాకేదో జరిగిపోతుంది, లేకపోతే ఎవరో చేస్తున్నారు, ఏదో మందు ఎట్టేస్తున్నారు, మాకెట్టేస్తున్నారు అని మాట్లాడతారు. ఎందుకు అలాగ టెన్షన్ పడుతున్నారు పాపం? చాలా అంటే ఈవిల్ స్పిరిట్స్ ఇలాంటివి ఎప్పుడు ఉంటాయి అన్ని చోట్ల, కానీ అది మానసిక వికారం కాకూడదు. ఎవడిని ఏమి చేయలేడని ధైర్యంగా ఉండాలండి ఇక్కడ. అంటే ఏ ఆయుధం పట్టుకుని ఎవడి పొడి చేస్తాడని భయపడుతూ బతకలేం కదా. కనుక ఇలాంటి చేతబళ్ళు వీటిని ఎప్పుడు భయపడకూడదు. వీటి విషయంలో ఉంటే ఉండవచ్చుగాక, కానీ భగవదారాధన చేస్తూ పవిత్రమైన జీవితం గడిపేవాడిని ఇవేమీ చేయలేవు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే అంబరీషుడి మీద కూర్చొనే శక్తిని ప్రయోగించాడు, కానీ సుదర్శన చక్రం రక్షించింది ఆయన్ని. కనుక మనం మన ధర్మం పాటిస్తూ ఉంటే భగవత్ శక్తి రక్షిస్తుంది. ఇలాంటి మానసిక వికారాలు తయారు చేసుకోకూడదు. చేతబడులు, ప్రయోగాలు, చిన్న చిన్న జ్వరాలు వచ్చినా కూడా ఎవరో ఏదో చేశారని అది మానసిక బలహీనతలు. ఇవన్నీ వాటి నుంచి బయటపడాలి. ఎంకాష్ చేసుకుంటున్న ఒక నెట్వర్క్ ఉంది, అది బాధాకరమైన అంశం. అంటే కొన్ని నెగిటివ్ స్పిరిట్స్ ఉంటాయి, వాటి ప్రభావం ఉంటాయి. వాటి నుంచి బయటపడే చిన్న చిన్న మార్గాలు మన పూర్వకాలంలో ఉండేవి. పిల్లవాడు జడుచుకున్నాడన్నా, జ్వరాలు వచ్చాయన్నా, ఇటు మందులు వాడినా దిష్టి తీయడము, విభూతి పెట్టడము, అవి ఉన్నాయి. అవి సులభంగా పూర్వం తల్లులకి, తాతలకి, మా అమ్మలకి తెలుసు. అలా మనం తెలుసుకుంటే ఎవడో అక్కర్లేదు, నెట్వర్క్లు అక్కర్లేదు. ఇంకా వాడి దగ్గరికి వెళ్తే వాడు దెయ్యంలో పీకుతాడు. కనుక అలాంటివి మాత్రం ఎప్పుడు ధర్మంలో మనం అనుమతించకూడదు, వాటికి స్థానం ఇవ్వకూడదు. సంతోషం గురూజీ. చివరిగా నేను కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తాను, మీ యొక్క అభిప్రాయం ఒక్కొక్క 2-3 లైన్లలో. గురువుగారు వద్దిపర్తి పద్మాగర్ గారి గురించి మీకు పరిచయం ఉందా? అంటే వారు నాకు బాగా పరిచయం ఉందండి. తర్వాత నేను వారు కొన్ని వింటూ ఉండాను సమయం బట్టి. మహాపండితులు, 3 భాషల్లో పండితులు, తపస్వి, మంచి సంప్రదాయ పరంపర కలిగినటువంటి వ్యక్తి. వారు సనాతన ధర్మ రక్షణలో ఆయన ప్రతి ప్రవచనం ఉపకరిస్తుంది. చిన్నజీవ స్వామి వారి గురించి మహానుభావులు. ఆయన శ్రీ వైష్ణవాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మరొక రామానుజ స్వామి వారని నా యొక్క భావన. వారు సర్వ ఆదరణ, స్వీయ ఆరాధన అనే మంచి మాటతో చేస్తూ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఆయనకి నిబద్ధత, గురుభక్తి అంత విశేషం అంటే అత్యద్భుతమైన భగవద్ రామానుజుల వారి యొక్క మహావిగ్రహ ప్రతిష్టాపన ప్రపంచ స్థాయిలో మెచ్చుకునేటట్టు చేశారు. అది వారికి గురుభక్తికి, నిబద్ధతకి ఉన్నటువంటి విషయం. మన గరికపాటి నరసింహారావు గారు, గరికపాటి నరసింహారావు గారు మహావిద్వాంసులు, గొప్ప అవధాన విద్య కలిగినటువంటి వారు, గొప్ప భావుకత, ముఖ్యంగా మంచి మనసు, స్నేహశీలి. నా పట్ల చాలా వాత్సల్య భావంతో వారు ఉంటారు. అదేవిధంగా నేటి యువతకు కూడా స్ఫూర్తి కలిగించే విధంగా సనాతన ధర్మాన్ని అద్భుతంగా అందిస్తున్నారు. మన చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన గురించి తలంచుకుంటే మనసు ఆర్ద్రమైపోతుందండి. ఆయన మాటలోనే ఒక మెత్తదనం, ఒక ప్రేమ కనబడుతుంది నాకు ఎప్పుడు కూడా. ఆయన ఒక విషయాన్ని ఎంతో అందంగా, సంప్రదాయబద్ధంగా అందిస్తారు. కాంచి పరమాచార్యుల పట్ల గొప్ప భక్తి. అందుకే మరి ఏది చెప్పినప్పటికి కూడా సంప్రదాయ నిబద్ధత వారి దగ్గర నాకు బాగా కనబడుతుంటుంది. వారిని తలంచుకుంటే 2 చేతులు దయలించి నమస్కరిస్తాను. అలాగే గురుజీ, ఇప్పుడు నేను చెప్పిన వారు కాకుండా ఇంకా వీరి ప్రవచనాలు, వీరి మాటలు వినండి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మేమే కాకుండా అంటే ఇటీవల పరంపదించిన కందాళి రామానుజాచార్యుల వారు చాలా గొప్ప పండితులు. వాళ్ళ ప్రవచనాలు నాకు ఇష్టం. సాతులూరు గోపాలకృష్ణ శాస్త్రి గారి సింహాచలంలో ఉంటారు. వారు భాగవత సప్తాహాలవి అద్భుతంగా చేశారు. ఇప్పటికీ ఉన్నారు సాతులూరు గోపాలకృష్ణమూర్తి గారు, చాలా బాగా మాట్లాడతారు. మైలవరపు శ్రీనివాసరావు గారు, వారు గొప్ప ప్రవాచకులు, మరి పెద్దవారు మాకంటే. ఇలాంటివి ఎన్నో చేశారు. ఇంకా బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు, బంగారే శర్మ గారు, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారండి. అదే గురించి అది నాకు ఇంకొక భయం కూడా ఉంది. ఇది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ, అంటే మాకు ఈ గురు పరంపర, కొంతమంది ప్రవచనకారులని లేకపోతే ఏదో స్పీచ్లు ఇస్తున్నారని చాలా ఏహభావంతో మాట్లాడుతుంటారు. అది వాళ్ళ విచక్షణకు వదిలేస్తూ ఉన్నాను. మాకు గురువులు మీరే లేకపోతే మాకు ఈ సనాతన ధర్మం గురించి ఏమీ తెలియదు. మేము ఈరోజు మాట్లాడే వాళ్ళమే కాదు. మాకు నెక్స్ట్ తరానికి కూడా మీ పరంపర కొనసాగుతుందా లేదా అనే ఒక భయం ఉంది. ఆ భయం నాకు లేదండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త తరం బాగా వస్తున్నారు, స్ఫూర్తి పొందుతున్నారు, ఆలోచన ధోరణి మారింది. అప్పటికంటే ఇప్పుడు ఇవి వినేవాళ్ళ సంఖ్య యువతలో చాలా ఎక్కువగా ఉంది. నేను ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాను కదా, గ్రహించి మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది యువతలో. అది కూడా విశేషమైన అంశం. కాబట్టి మంచి పరంపర వస్తుంది. అయితే నేను జ్ఞానం అంతా వస్తుందండి. ఎందుకంటే జ్ఞానం ఒక కాలంతో ఆగిపోదు, ఒక వ్యక్తి దగ్గర ఆగిపోదు, అది నిరంతర ప్రవాహం. మన పూర్వతరం వాళ్ళు కూడా అదే అనుకునేవారు.
ఇప్పుడు వస్తున్న విద్యా వ్యవస్థ వీటికి మిగులుతాయా అని భయపడ్డారు. కానీ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాం. అలా ఒక తరం తయారవుతుంది. అదే సమయంలో ఇందాక చెప్పినట్లుగా శాస్త్రీయమైన శిక్షణ దృక్పథం మన వాళ్ళకి అందించాలి. ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అనేక చోట్లకు వెళ్ళినప్పుడు కొత్త కొత్త వాళ్ళని చూస్తున్నాను. వాడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో, వాళ్ళు కూడా ఇవన్నీ నేర్చుకుంటూ మీ వల్ల నేర్చుకున్నామంటే ఇలా మాట్లాడుతున్నామంటే చాలా సంతోషం కలుగుతుంది. కనుక నాకు తర్వాత తరం మీద భరోసా ఉంది. ఈ సంస్కృతి ఎప్పటికి కూడా అందుతూనే ఉంటుంది. ధన్యవాదాలు గురూజీ. అనేక నమస్కారాలు, కృతజ్ఞతలు. నా మాటలు ఇంకా ధన్యవాదాలండి. మనం అన్నీ టూకీగా అన్నట్టే చెప్పుకున్నాం. ప్రతి మాట కూడా విస్తరిస్తే మన అధ్యయనం చేయాల్సిన గొప్ప విజ్ఞానం మనకుంది. దానికి మన వారసులను తృప్తి, గర్వం మాత్రం ఉంది. అనేక నమస్కారాలు. శుభోదయం. స్వస్తి. చూశారు కదా, ఇలా గడిచింది ఇవాల్టి రోజు. ఇలా గడిచింది కాదు, ఎంతో గొప్పగా గడిచింది. ఎన్నింటికో సందేహ నివృత్తి కలిగింది, మనశ్శాంతిగా ఉంది. ఒక మంచి రోజు, విలువైనటువంటి కాలము. ఏ విధంగా వర్ణించము? సో మీకు కూడా అలాగే అనిపించింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా ధర్మబద్ధమైన సందేహాలు ఉంటే తప్పనిసరిగా కామెంట్స్ రూపంలో జత చేయండి. వాటిని గురువుల వద్దకు తీసుకువెళ్ళి మీకు ఇలా టాక్స్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, హిందువుల ఐక్యత, హిందువులకు ఉండాల్సినటువంటి వివేకము, ఇలా ఎన్నో విషయాల్ని అందించటమే నా డ్యూటీ. భారతవర్ష టాక్స్లో భాగంగా ఈరోజు గడిచినటువంటి కార్యక్రమం మీకు ఎలా అనిపించిందో దయచేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు అందించండి. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.